బయోచార్ అనే పదం లేనప్పుడు ఇందులోకి ఎంటర్ అయిన ఉంటాయి మేము, అంటే వాడుకల్లో లేనప్పుడు. సో అప్పుడు ఒక ఫండమెంటల్ క్వశ్చన్ వచ్చినుండే. నేను పొయ్యిల మీద వర్క్ చేస్తుండే అప్పుడు. కట్టెల పొయ్యిలు ఉంటాయి కదా, అవి ఒక 50 రకాలు డిజైన్ చేసిన ఓవర్ పీరియడ్. దాని మీద వర్క్ చేస్తున్నప్పుడు కొంతమంది క్వశ్చన్ అడిగారు, ఇప్పుడు చెట్లు అన్నీ కొట్టి మళ్ళీ పొయ్యిల కట్టెలు పెట్టేట్టు నువ్వు పొయ్యిలు చేస్తున్నావు, మరి హౌ యూఆర్ గోయింగ్ టు జస్టిఫై అని అన్నారు. బయోమాస్ రిన్యూవబుల్. అది ఎప్పుడు మనకు సాయిల్ కానీ మనకు లోకల్గా కండిషన్స్ ఉంటాయి కదా, సాయిల్ మాయిశ్చరు, రెయిన్ఫాల్ ఇట్లా అన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కొంచెం టైం ఇస్తే కూడా రిజ్యూనేట్ అవుతుంది బయోమాస్, అంతే కదా, రిన్యూవబుల్ ఇట్ ఈస్. బట్ అక్కడ ఏమైందంటే ఆల్రెడీ సాయిల్ డిగ్రేడ్ అయ్యి ఉంది, మీకు తెలుసు కదా అగ్రికల్చర్ స్పెషలిస్ట్. సో ఆర్ పొల్యూట్ అయ్యింది సాయిల్. సో దెన్ హౌ వీ కెన్ హ్యావ్ దిస్ రిసోర్స్, ఫ్యూయల్ కదా బయోమాస్ అనేది, అనే కాంటెక్స్లో దెన్ ఐ వాజ్ లుకింగ్ ఎట్ సొల్యూషన్స్ ఫ్రమ్ ద చుల్లా ఇట్ సెల్ఫ్. చుల్లాల ప్రోడక్ట్స్ ఏంది, యాష్ అండ్ చార్కోల్. దెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ హౌ వేర్ ఇట్ గోస్ అనే దాంట్లో. సో కిచెన్ గార్డెన్స్లో జనరల్గా యాష్ రెగ్యులర్గా పోతుంది అలాంగ్ విత్ సమ్ చార్కోల్ అదర్వైజ్ ఆల్సో. బట్ అది ఇంటెన్షనలీ ఆర్ నోయింగ్లీ అన్నోయింగ్లీ పీపుల్ ఆర్ డూయింగ్. అంటే ఇండియన్కి ఏదో పెరట్ తోట ఉంటే అట్లా చల్లేస్తారు, బట్ ఇట్ ఈస్ డూయింగ్ గుడ్ అనేది పాయింట్. అర్థమైంది కదా, ఇట్ ఈజ్ నెగిటివ్ కాదు, అందుకే కదా చేస్తున్నాం అనేది పాయింట్. సో అట్లా చూస్తే దెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఫ్రమ్ అదర్ ఆర్గనైజేషన్స్ గ్లోబల్లీ. ఎక్కడేం చేస్తారంటే అమెజాన్ది ఒకటి తెలిసింది, టెర్రాప్రెటా అనే పదం వాడతారు. సో టెర్రాప్రెటాలో అక్కడ సివిలైజేషన్స్ ఉండే, ఈవెన్ బిఫోర్ ద స్పానిష్ అండ్ పోర్చుగీస్ ఇన్వేషన్స్ కంటే ముందు కూడా అక్కడ సివిలైజేషన్స్ ఉండే. సో దే హ్యాడ్ వెరీ గుడ్ సాయిల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హై రెయిన్ఫాల్ అండ్ లీచెట్స్ అంటాం కదా మనం, లీచింగ్ అయ్యి న్యూట్రియంట్స్ అన్నీ వెళ్ళిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా దే హ్యాడ్ క్రాప్స్. సో ఇట్ మీన్స్ వాట్ దే యూజ్డ్ అంటే బేసికల్గా వన్ ఆఫ్ ద కాంపోనెంట్ వాజ్ దిస్ చార్కోల్ ఫ్రమ్ దేర్ ఓన్ రెగ్యులర్ యాక్టివిటీస్. సో దాన్ని వాల్యుబుల్గా వాడితే సో తర్వాత దే హ్యావ్ యూజ్డ్ అదర్ థింగ్స్ ఆల్సో. టెర్రాప్రెటాలో వీ హ్యావ్ లైక్ పాటరీ షర్ట్స్ అంటాం కదా, కుండలు వలుగుతాయి కదా, పగిలిపోయిన పీసెస్ ఉంటాయి కదా. సో దట్ ఆల్సో యాడెడ్ వాల్యూ. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ మెనీ థింగ్స్. ఒక సివిలైజేషన్ ఉన్నప్పుడు ఆ సివిలైజేషన్స్కి ఎన్ని ఉంటాయో. సో దెన్ ఐ డిస్కవర్డ్ సంథింగ్ ఇన్ అవర్ పాటిమట్టి. పాటిమట్టి అంటే తెలుసా, మట్టి గోడలు కడతారా, మట్టి గోడలు కట్టినప్పుడు పాత మట్టితోటి మట్టి గోడలు కడతారు. అంటే ఒకప్పుడు ఒక ఏరియాలో మనకు మనుషులు నివసించిరని అంటాం కదా, ఆ ఏరియాలో మట్టిని పాటి మట్టి అంటారు. సో ఆ మట్టిలో ఏముంటాయి అంటే సేమ్ ద ఎవిడెన్సెస్ ఆఫ్ సివిలైజేషన్ ఉంటాయి. ఏముంటాయి, బొగ్గు ఎట్లయినా ఉంటుంది, వంట వండుతారు కాబట్టి మనుషులు కదా, వండుకోవాలి కదా, వేరే జీవులకు అవసరం లేదని మనిషికి కావాలి కదా, సో అది ఉంటుంది. తర్వాత ఏముంటుంది, ఈ స్లాగ్ కూడా ఉండే. స్లాగ్ అంటే ఏంది, మన ఐరన్ స్మెల్టింగ్ చేస్తాం కదా, ఐరన్ చేసినప్పుడు మీద వెళ్తుంది, ఆ స్లాగ్ అనే పీసులు ఉండే. దాని తర్వాత బొక్కలు ఉండే, తర్వాత కొంతమంది బ్యాంగిల్స్ ఉండే, ఫర్ ఎగ్జాంపుల్ పాటరీ షర్ట్స్ ఉండే, కుండలు గిండలు వాళ్ళు ఉంటాయి పీసులు. సో అట్లా గోడల ఎవిడెన్స్ ఇప్పుడు కూడా మీరు ఊర్లలో వెళ్ళి చూస్తే ఒక పాత గోడల ఇట్లా కనబడుతుంది. అంటే ట్రెడిషనల్గా దిస్ వాజ్ ఏ వన్ ఆఫ్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్ ఏంది బయోచార్, వన్ ఆఫ్ ద థింగ్స్, అంతే కదా. వేరే దాంతో కూడా వాల్యూ ఉంది. దెన్ ఊరోళ్ళం కూడా అడిగిన ఉంటాయి, అయితే పాటి మట్టిలో పంట బాగుంటుంది సార్ అన్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు కూడా
అట్లా కొన్ని ఏరియాస్ ఉంటాయి. ఒకప్పుడు ఇక్కడ మనుషులు ఉండే, ఇండ్లు ఉండే, ఇప్పుడు లేవు అని అంటారు కదా, ఇప్పుడు పొలం అయి ఉంటుంది. సో ఆ ప్లేస్లో మీరు లోకల్ వాళ్ళని అడిగితే చెప్తారు ఇక్కడ పంట బాగా వండుతుంది అని చెప్పి. సో అట్లా ఐ స్టార్టెడ్ డిస్కవరింగ్ ది ట్రెడిషనల్ యూసేజ్ ఆఫ్ దిస్ చార్కోల్. అట్లా ఆల్ ఓవర్ ఇండియా నేను ఎక్కడ వెళ్తే అక్కడ అబ్జర్వ్ చేయడము, దాన్ని రికార్డ్ చేయడము. దెన్ ఐ స్టార్టెడ్ మై ఓన్ ఎక్స్పెరిమెంట్స్, టెరాప్రేటర్ రూఫ్ టాప్ ఎక్స్పెరిమెంట్స్ అని చెప్పి. ఇప్పుడు బయోచార్ పదం లేదు కదా, అందుకే టెరాప్రేటర్ రూఫ్ టాప్ ఎక్స్పెరిమెంట్స్ అని పెట్టుకొని మా ఇంటి మీదనే ఈ చిన్న ఈ ప్లాట్లు చేసుకొని అందులో రకరకాల టమాటాలు, మిరపకాయలు ఇట్లా ఉంటాయి కదా అన్నీ, అట్లా అటువంటివి చేసి టెస్టింగ్ చేయడం మొదలుపెట్టిన త్రూ మై ఓన్ అబ్జర్వేషన్స్. సో అట్లా ఐ బికేమ్ ద పయనీర్ ఫర్ బయోచార్ ఇన్ ఇండియా. అంటే ఎవరు కూడా ఇంత ఎత్తున ప్రవేశపెట్టలేదు సైన్స్ లాగా. ఇట్ వాజ్ దేర్ యాజ్ ట్రెడిషనల్ నాలెడ్జ్, బట్ దాన్ని మళ్ళా ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఆర్ మళ్ళా ఒక సైన్స్ని మళ్ళీ యాక్టివేట్ చేయడం. సో అట్లా ఐ స్టార్టెడ్ డూయింగ్. సో మీలాగా ఐఎమ్ నాట్ ఎన్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ పర్సన్, బట్ ఐ వాజ్ ఎ పర్సన్ ఆఫ్ కన్సర్న్. సో ఇందులో ఏమైందంటే ఇన్ ద ప్రాసెస్ ఐఎమ్ ఏబుల్ టు లుక్ ఎట్ 2-3 ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటేమో రూరల్ ఎనర్జీ కన్సర్న్స్ చుల్లా, రెండోది ఏంది ఫుడ్ సెక్యూరిటీ. అర్థమైంది కదా, అంటే త్రూ బయోచార్ వీఆర్ ఏబుల్ టు హ్యావ్ బెటర్ ఈల్డ్, క్రాప్ ఈల్డ్, అంటే ఫుడ్ సెక్యూరిటీ కూడా అడ్రస్ చేస్తున్నాం కదా. అట్లనే సాయిల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అందులో ఉన్న ఆల్రెడీ పొల్యూటెంట్స్ ఉంటాయి కదా. మీ గ్రీన్ రెవల్యూషన్ అంతా కూడా పొల్యూషన్ చేయనికనే పుట్టింది, అది గ్రీన్ చేయనికే కాదు. గ్రీన్ అనే పదం పాజిటివ్ వాడతాం మామూలుగా, అవునా కదా. కానీ గ్రీన్ రెవల్యూషన్లో ఆ గ్రీన్ రెవల్యూషన్ ఉన్నంత పొల్యూషనే, కెమికలైజేషన్, సింథటిక్ పెస్టిసైడ్స్ ఆర్ హైబ్రిడ్ వెరైటీస్ కాడికి మొదలు పెడితే జిఎంఓ లెవెల్ లేరా లేదా. నేనేమో గ్రీన్, ఇంకా గ్రీన్ అనేది పెట్టుకుంటారు. గ్రీన్ ఇవన్నీ గ్రీన్కి విరుద్ధం. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ సే లాస్ట్ 40-50 years we have completely damaged our ecosystems also. So at least biochar is one element which is now able to rejuvenate or reclaim or activate and also lessen the impacts of all these pollutants also. అర్థమైంది కదా. అట్లా మన ప్రస్థానం అనుకోండి ఇక మీరు బయోచార్లో. అసలు వాట్ ఈస్ బయోచార్, హౌ ఇట్ ప్రొడ్యూసెస్? దీనికి పెద్ద జార్గన్లు పోతామా. మీరు మామూలుగా ఇవాళ రేపు ఆన్లైన్లో చదివి అసలు ఏ డెఫినేషన్ చెప్పడం మర్చిపోతారు. అప్పుడు దాకా బయోచార్ అని పేరు పుట్టకముందు ఒక పేరు ఉండేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెంపరేచరు ఒక 700 degrees అనుకోండి, 400 degrees to 700 degreesలో మామూలుగా చుల్లా ఉంటుంది. అంటే నార్మల్ అట్మాస్ఫిరిక్ కండిషన్స్లో మనం కట్టెల పొయ్యిలో పెట్టినప్పుడు బొగ్గు తయారవుతుంది. అర్థమైందా? ఇదే బయోచార్. చార్కోల్ ఈజ్ నథింగ్ బట్ బయోచార్. అర్థమైందా? పేరు కొత్త పుట్టిందని ఆ రోజు నుంచి మెటీరియల్ పుట్టలే కదా. అంతకుముందు కూడా బొగ్గు అనేది ఉందా లేదా? అయితే ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే రెండే బొగ్గులు. ఒక బొగ్గు ఏమో రాక్షస బొగ్గు, అదేంటి కోల్ అంటారు, ఇది చార్కోల్ అంటారు. సో జనరల్గా 2 low టెంపరేచర్స్లో అయితే కూడా దాని ఒక కార్బన్ ఉంటుంది కదా, ఫిక్స్డ్ కార్బన్ ఏదైతే ఉంటుందో ఆ కార్బన్ మనకు తక్కువ ఉంటుంది. 2 high కూడా యాష్ అయిపోతుంది. సో కాబట్టి ఫిక్స్డ్ కార్బన్ తక్కువ ఉంటుంది. అర్థమైంది లాజిక్? సో ఫర్ ఎగ్జాంపుల్ 1000 degreesలో కూడా మనం చార్కోల్ చేయొచ్చు. బట్ 1000 degreesలో ఉన్న దాంట్లో కార్బన్ ఏదైతే ఉంటుందో శాతము అప్ టు సే అబౌట్ 70-80% కూడా ఉంటుంది. 45% నుంచి 70-80% ఈజీగా ఉంటుంది.
కార్బన్ అనేది ఏ మెటీరియల్ అయినా కానీ కాలబెట్టినాక నల్లగా ఉంటేనే బొగ్గు, తెల్లగా ఉంటే విభూది. అర్థమైంది? అదే బొగ్గును కాలుస్తా పోతే ఏం చేస్తారు? ఇట్లా రుద్దుకుంటారు. నల్లగా ఉంటే కూడా రుద్దుతారు. దాన్ని ఏమంటారు చెప్పు? సో అదే మరి ఎగిరే బొగ్గును పట్టుకుంటే కాటికి అవుతుంది. దీపం మీద ఇట్లా ఎగురుతుంటుంది కదా బొగ్గు అంటే కనబడదు, సూత్ అంటాం దాన్ని మనం. ఎగిరే బొగ్గు ఇది నథింగ్ బట్ సూత్. దాని కింద నూనె రుద్ది చెంచా ఉల్టా పెడితే ఏమవుతుంది? అదే బొగ్గు, దాన్ని కాటుక అంటారు. అర్థమైంది కదా? అంటే పేర్లు రకరకాల జార్గన్స్ ఉంటాయి కానీ అది చిన్నపిల్లలకు పెడతారు కదా. ఎందుకు పెడతారు? నెగిటివ్ ఎనర్జీ. జనరల్గా బొగ్గుకు ఆ కెపాసిటీ ఉన్నది టు ప్రివెంట్ ఆల్ ద బ్యాడ్ థింగ్స్ అనేది. అందుకే మీకు ఇక కొత్తగా ఇది ఓపెన్ చేస్తే ఒకటి కడతారు, నిమ్మకాయ, మిరపకాయ, శంకు, జీడి. దాని కింద ఏముంటుంది? లాస్ట్కి ఏముంటుంది? బొగ్గే ఉంటుంది. అంటే అది ఎందుకంటే టు వార్డ్ ఆఫ్ ద నెగిటివ్ అనేది. నెగిటివ్ అంటే ఏంది? ఐదర్ ఇట్ కుడ్ బి ఎయిర్ లైక్ మీథేన్ లాంటి, నైట్రస్ ఆక్సైడ్ ఇట్లా ఉంటాయి కదా మనకు రకరకాలు. సో ఇవన్నిటిని కూడా అబ్జర్వ్ చేసే కెపాసిటీ దానికి ఉంటుంది. సో ఇన్ ఇట్స్ ప్రెజెన్స్ ఓన్లీ గుడ్ మైక్రోబియల్ లైఫ్ ఈజ్ ప్రమోటెడ్ యూజువల్లీ. ఎందుకంటే ఇట్ ఈస్ ఏరోబిక్ కాబట్టి. అనరోబిక్లో అనరోబిక్ ఉంటుంది బికాజ్ ఇట్ ఈస్ పోరస్ కదా. దెన్ ఇట్ ఈస్ పోరస్, అందులో ఏముంటాయి అట్లా. సో అందుకే బయోచార్ అనే దాన్ని బేసిక్ డెఫినేషన్ తీసుకోవాలని అంటే, బయోచార్ని మనం ఎస్పెషల్లీ అగ్రికల్చర్ పర్పస్లో వాడినప్పుడు ఎక్కువ మటుకు ఈ బయోచార్ అనే పదం వాడుతున్నాం, చార్కోల్ని. అర్థమైంది లాజిక్? సో అదర్వైజ్ దాన్ని మనము యాక్టివేటెడ్ కార్బన్ అని వాడుతున్నాము. మీ ఫిల్టర్స్ ఉంటాయి కదా, వాడతలేరా? సో అట్లా మీకు చాలా ఉన్నాయి అప్లికేషన్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. బొగ్గుల పొయ్యిలో వాడరా? మీరు తింటారా బొగ్గుని? ఎప్పుడు తినలే బొగ్గుని? ఇప్పుడు కూడా తింటారు. ప్రతి రొట్టెకు పుట్టుమచ్చ అయితే అదే బొగ్గు. చికెన్ టిక్కా అని తింటారు, అది కూడా బొగ్గే ఉంటుంది. మక్క బుట్ట తింటారు, అది కూడా బొగ్గే ఉంటుందా ఉండదా? పల్లీలు వేయించుతారు, బొగ్గు ఉంటుంది. తింటారా లేదా? పెద్ద స్టైల్ కొడతారు ఎందుకు తినమని. బొగ్గు ఎక్కువ తినం కానీ ఈ ఆల్వేస్ హ్యావ్ సమ్ కాంపోనెంట్ ఫర్ గుడ్ హెల్త్. మీరు గుర్తుపెట్టుకోండి, రొట్టెలు ఎందుకు హెల్దీ అంటే బికాజ్ ఇట్ హ్యాస్ దట్ చార్కోల్. అర్థమైందా? అందుకని మీరు తందూరు రొట్టెలు తింటారు కదా, రోడ్ల పొంటి మొత్తం ఇట్లా ఆయిల్ దాంట్లో ముంచి తిన్నా కానీ మంచిగానే ఉంటారు. అంటే ఇప్పుడు అగ్రికల్చర్లో ఇంకా గార్డెనింగ్లో బయోచార్ని యూజ్ చేస్తాం కదా సార్, దాంట్లో ప్రైమరీ బెనిఫిట్స్ ఏముంటాయి మనకి? బెనిఫిట్స్ ఇప్పుడు ఫస్ట్ మనకు సాయిల్లో మాయిశ్చర్ ఉండాలని అన్నాం అనుకో. సో ఇది మాయిశ్చర్ రిటెన్షన్ చేసుకొని చెట్టుకి ఇస్తుంది స్లోగా. అట్లనే మీరు వేసిన ఫర్టిలైజర్స్ ఉంటాయి కదా, ఏమన్నా ఉండొచ్చు, అది కెమికల్ ఉండొచ్చు, ఆర్గానిక్ ఉండొచ్చు, ఇంకేమన్నా ఉండొచ్చు. సో అవన్నీ కూడా అది పట్టుకొని రిటెన్షన్ చేసుకొని చెట్టుకి ఇస్తుంది. తర్వాత దాని ఒక ఎయిర్ అనేది కూడా క్రియేట్ చేస్తుంది. దెన్ మైక్రోబియల్ లైఫ్కి హయ్యెస్ట్ బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే దానికి ఒక ప్లేస్ దొరుకుతుంది టు లీవ్. అర్థమైందా? అట్లనే మీ ఫంగస్ ఉంటుంది కదా, ఫంజీ అంటాం, మైక్రోరేజియా ఇట్లా అంటాం కదా, దాన్ని రకరకాలు ఉంటాయి. సో అవన్నిటికి కూడా ఇది మంచి హ్యాబిటేట్ అవుతుంది. సో అట్లా మనకు అటు న్యూట్రియంట్స్, మాయిశ్చరు,
తర్వాత ఎయిర్, వాటర్ ఇట్లా అన్నీ ఉండాలంటాం కదా సాయిల్లో, అవన్నీ ఉండే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది. సో కాబట్టి ద గ్రోత్ అని అంటాం కదా 100% ఎక్కువ వస్తుంది ఇట్లా ఈల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టుకు 1 కిలో టమాటాలు వచ్చినాయంటే మనం ఇది అప్లై చేస్తే ఎంత రావాలి? 2 కిలోలు రావాలి, వస్తుంది. సో దాన్ని ఇన్నేట్ కెప్ అట్లా అని చెప్పి ఇప్పుడు ఇల్లు కట్టించినాం కదా ఇంట్లో పోయి ఉండు అంటే ఉంటారా మీరు? ఏం కావాలి? తిన్నీకి ఫుడ్ కావాలా లేదా? అట్లనే దానికి కూడా మనం ఛార్జింగ్ చేస్తుండాలి. మైక్రోబ్స్ని నువ్వు ఉండని అడ్రస్ ఇచ్చి ఆడపోయి ఉండు అంటే ఎందుకుంటే అవుతాయి. అప్పుడప్పుడు మనం వాటికి ఫుడ్ వేయాలి కదా. ఫుడ్ అంటే ఏంటి? సాయిల్ కార్బన్ అని ఉండాలి, లేకపోతే యువర్ ఆర్గానిక్ మెన్యూర్స్ అని ఉండాలి. అదర్వైజ్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ యూ డోంట్ లైక్ ఇట్, లైక్ యువర్ ఓన్ కెమికల్ ఫర్టిలైజర్స్ అనండి, ఏమనండి, దట్ ఈజ్ రిక్వైర్డ్. మీరు నన్ను ఇంటర్వ్యూ చేసే ముందు నా బుక్ చదివండి. అది బయోచార్ట్ ఒకటి స్టవ్ అయితే చదివలేదు, బయోచార్ట్ నాకు చదివిరా బుక్ మొత్తం చదివిరా? కంప్లీట్ చదివితే 99% డౌట్లు క్లియర్ అవుతుంది. మీరు కొన్ని డెఫినేషన్స్ నేను ఓవరాల్గా చెప్పినట్టు ఫ్లోలో చెప్తా, అటు మీరు రాసుకోలేరు. కావాలంటే నేను రాసిన బుక్లకి నుంచి రాసుకోండి, అది ఈజీగా ఉంటుంది మీకు. ఫస్ట్ ఈ ఉన్న ప్లేస్లో కూడా చెట్లు పెంచండి, ఏడ జాగుంటాడు. ఫీల్డ్కి పోయి అనే ఫీల్డ్లో చేస్తామని కాదు, చిన్న జాగ దొరికినా మైక్రో లెవెల్ ఉన్నా సరే, ఓ ఎల్ఈడి పెట్టైనా సరే, చీకటి ఉంటే ఆడ ఏం గ్రో చేస్తారో చేయండి. మీకు నాలెడ్జ్ అండర్స్టాండింగ్ పెరగాలంటే ఊరికే ఫీల్డ్లో పోయి ఎండల్లీలో పడితేనే రాదు, ఏడ ఛాన్స్ ఉంటే ఆడ చేయొచ్చు. ఇప్పుడు బయోచార్ యూజ్ చేయడం వల్ల సాయిల్ హెల్త్ కానీ సాయిల్ ఫర్టిలిటీ మీద ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుంది సార్? చెప్పినా కదా సాయిల్ మంచిగా అవుతుందని. సాయిల్ ఎగ్దమ్ రిజ్యువనేట్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఒక ఫారెస్ట్ ఎన్వైరన్మెంట్కి అయితే ఎంత ఇదవుతారు ఎనర్జెటిక్, సో అట్లా సాయిల్ ఏమవుతుందంటే వాట్ ఇట్ హెస్ లాస్ట్ ఇట్స్ ఓన్ నేచర్ అంటాం కదా, స్ట్రక్చరు, టెక్స్చరు ఇట్లా అంటాం కదా, అండ్ ఇట్స్ ఫిజికల్, కెమికల్, బయాలజికల్ ఎన్వైరన్మెంట్స్ అంటాం కదా. సో ఆల్ దీస్ ఎన్వైరన్మెంట్స్ విల్ బీ యాక్టివేటెడ్. ఫిజికల్ నేచర్ ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ నీళ్లు పట్టుకోవాలనేది ఒక నేచర్, అంతే కదా ఫిజికల్ నేచర్. సాయిల్ టెంపరేచర్ రెగ్యులేషన్, ఓకే. బయాలజికల్ అంటే మైక్రోబియల్ ఇవన్నీ ఉంటాయి కదా. అది కెమికల్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ ఉంటాయి కదా, పిహెచ్ ఎంత ఉండాలి, ఇట్లా అన్నీ కలిపి అన్నీ కూడా పర్ఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే వన్స్ యూ గివ్ స్కోప్ టు లైఫ్ టు ఎగ్జిస్ట్, లైఫ్ ఈజ్ ద బెస్ట్ బ్యాలెన్సర్, హార్మోనీ క్రియేట్ చేయడానికి లైఫ్. అదే లైఫ్ ఉంటే ఇట్ ఆర్గనైజెస్ ఇట్ సెల్ఫ్ ఫస్ట్. ఎందుకంటే అది కూడా ఎగ్జిస్ట్ కావాలంటే ఇట్ విల్ క్రియేట్ అన్ ఆప్టిమమ్ సిచ్యువేషన్. అర్థమైంది కదా? సో అట్లా నేచురల్గా అవుతుంది అన్నట్టు. గయా హైపోథసిస్ అని విన్నారా మీరు? ద హోల్ వరల్డ్ ఈజ్ ఏ సింగిల్ ఆర్గనిజం. అర్థమైందా? ఇప్పుడు నీకు పెయిన్ కావాలంటే ఎడగొట్టాలి, ఎడగొట్టిన అవుతుంది కదా. అట్లనే భూమి అంతా ఒకటే, దానికి నువ్వు ఏడ డ్యామేజ్ చేసినా దానికి పెయిన్ అవుతుందా లేదా? క్లైమేట్ చేంజ్ ఏంటిది? అట్లా ఉంటుందే కదా. నువ్వు పొల్యూషన్ ఏడ చేసినా అవుతుందా లేదా? అట్లనే అన్నట్టు ఇది ఒకసారి లైఫ్ ఉన్నప్పుడు దట్ విల్ ప్లే ఇట్స్ రోల్ టు మినిమైజ్ థింగ్స్ ఆల్సో. మనకు కూడా బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే వేడి చేస్తుంది, ఆడ ఎనర్జీస్ అంతడికి పంపుతుంది. ట్రీట్ కానికే ఇట్ విల్ ట్రై టు డూ ఇట్స్ బెస్ట్, అట్లా అన్నట్టు. సో బయోచార్ అప్లై చేసినప్పుడు ఇట్ ఆర్గనైజెస్ ఎవ్రీథింగ్ ఇన్ సచ్ ఎ వే దట్ యువర్ సాయిల్ బికమ్స్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ అండ్ ఇట్ బికమ్స్ ఈవెన్ మోర్ ఎనర్జెటిక్ అండ్ యూస్ఫుల్. లిమిటేషన్స్ ఉంటాయి బయోచార్ అంటే, ఇంత ఎంతైనా వేయచ్చు అన్న లిమిటేషన్స్ ఉంటాయి?
ఉంటుంది మేడం. ఇప్పుడు సింపుల్గా మనము పౌడర్ వేసుకోవాలనుకో ఎంత వేసుకోవాలన్నట్టు ఉంటుంది. ఎంత ఎంత కావాలనేది ఉంటుంది కదా ఒక లెక్క. చక్కెర వేసుకోవాలి, ఎంత అవసరమో అంత వేయాలనేది ఒకటి ఉంటుంది కదా లాజిక్. సో ఇది తమ్రూల్ లాగా చెప్పనీకి ఉండదు. బికాజ్ ఎవ్రీ సాయిల్ ఈజ్ నాట్ సేమ్, ఎవ్రీ సాయిల్ హ్యాస్ నాట్ ద సేమ్ ప్రాబ్లం. సో శాండీ సాయిల్స్ ఉన్నాయి, అక్కడ ఆల్రెడీ ఏం అంతలేదు. దెన్ మనం అందుకే అమెండ్మెంట్స్ అంటాం. అమెండ్మెంట్స్లో బయోచర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్. సో దేర్ విల్ బి కాంబినేషన్ ఆఫ్ అమెండ్మెంట్స్ అలాంగ్ విత్ బయోచర్. ఇట్ ఈస్ నాట్ ఎలోన్. మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓన్లీ నేను బొగ్గేసి ముక్తా అంటే నడవది. దేర్ షుడ్ బి కాంబినేషన్ ఆఫ్ థింగ్స్. అర్థమైందా? ఇది ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుంది సార్ సాయిల్లో? ఎన్ని ఇయర్స్ వరకు రిమైన్ అయి ఉంటుంది? 1000 సంవత్సరాలు ఉంటుంది, 100 ఏళ్ళు ఉంటుంది, 10,000 ఏళ్ళు ఉంటుంది. ఒక్కొక్క రీసెర్చ్లో కోటి చెప్పారు. కానీ ఒక రీసెర్చ్లో ఏం చెప్పారు అంటే హాఫ్ ఆఫ్ ఇట్ విల్ బి దేర్ ఈవెన్ ఆఫ్టర్ 45,000 ఇయర్స్. హాఫ్ ఆఫ్ ఇట్ అంటే మీరు ఏం చేస్తారంటే 1 కిలో బుగ్గిడ పెట్టిపోతారు. ఇందులో సగం ఉంటుంది ఎప్పుడు 45,000 ఇయర్స్. అర్థమైంది? సో అంటే దాదాపుగా మీరు 1 కిలో బుగ్గిడ పెట్టారు అనుకుందాం, 100 ఏళ్ళలో అయితే ఉంటుంది కదా. అదే ఎవిడెన్సు మీకు. ఇప్పుడు అందుకే ఎప్పుడన్నా ఒకప్పుడు రాతి గొప్పలు మనుషులు ఉండే అని అంటారు కదా, ఆ గుహలో పోయి చూస్తారు. చూస్తే గుహకంతా ఇట్లా బొగ్గు ఉంటుంది. ఎందుకంటే మంట పెట్టుకుంటారు కదా వాళ్ళు, మనుషులు కదా. కోతులు అయితే పెట్టుకోవు కదా, ఏజీ పెట్టుకోదు, ఓన్లీ మనుషులు పెట్టుకుంటారు. సో ఆ బొగ్గుని తీసుకెళ్ళి రేడియో కార్బన్ డేటింగ్ అని చేస్తారు. చేసి ఎగ్జాక్ట్లీ ఇన్ని ఏళ్ళ క్రితం ఇక్కడ మనుషులు ఉండే అని చెప్తారు. అర్థమైందా? ఫారెస్ట్ ఫైర్ ఏం బయట అవుతుంది. కేవ్లో అయిందంటే కేవ్లో చెట్లు ఉండే కదా, అంటే ఎవరో కావాలని మంట పెట్టినట్టే కదా, ఆడున్న బొగ్గు పీసులు దొరుకుతాయి. అట్లా దాంతో ఎవిడెన్స్ ఉంటుంది మనకు. డ్రాబ్యాక్స్ ఏమైనా ఉంటాయి సార్ ఇది అప్లై చేయడం వల్ల? ఉంటుంది మేడం. ఏదైనా ఇప్పుడు ప్రోటీన్ అని చెప్పి ఎక్కువ తాగితే ఏమవుతుంది? ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ప్రోటీన్ షేక్ అని ఫుల్ తాగితే ఏమవుతుంది? అవుతుంది కదా. అట్లనే ఫ్యాట్ కావాలని చెప్పి మొత్తం నెయ్యి మింగిరు అనుకో, పొద్దుగాలు లేచి ఇట్లా కప్పులలో ఏమవుతారు? అట్లనే మరి. అంటే అతి అనేది ఏది కూడా కరెక్ట్ కాదు. అట్లంటే డైరెక్ట్ బొగ్గుల్ని చెట్టు మొలుస్తుంది కదా, మరి అట్లా మొలవదు కదా. పొయ్యిలో చెట్టు మొలవం కదా, చూసిరా. అంటే ఇది ఇట్స్ ఏ కాంబినేషన్. మనం ఎంత వేయాలనో అంత వేస్తేనే ఆప్టిమమ్ అంటాం. ఇట్లా బయోచార్ ప్రొడక్షన్కి బెస్ట్ ఫీడ్ స్టాక్ మన బొక్కలు, హ్యూమన్ బోన్స్. ఎనిమల్ బోన్స్ అంటే చెప్పొద్దు కానీ దట్ ఈస్ ద హైయెస్ట్. ఇక అందుకే మీకు ఇంకో మాట చెప్తా, క్రిమేషన్స్ అని ఉంటాయి కదా. మన తాత ముత్తాత అవ్వ నాయనమ్మ పోతారు కదా, పోతే ఖుషిగా కాలుస్తామా? కాలుస్తాం కదా, కాలుస్తాం కదా. ఒక మనిషిని కాలడం అంటే ఎంతైనా మనకు మంచిది కాదా అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది కదా. ఏళ్ళు కాలితే నా అయ్యో అంటాము. అట్లా ఉంటే మనిషిని కూడా కాలుస్తున్నంటే ఖుషిగానే కాల్చినట్టే కదా. అంటే లాజికల్గా ఏందని అంటే ఫైనల్గా బొక్కలకు మీరు విలువిస్తారు. దెర్ ఈజ్ ఏ సెరమనీ. ఒక అర్ను తీసుకుంటాం, కుండలు ఏమేస్తారు? ఆ బొక్కలు ఏంటి, తెల్లగున్నాయా నల్లగున్నాయా? నెక్స్ట్ టైం ఏరుడి కాడ ఉండి తెలుస్తుంది. ఏవోలయ్యే కదా ఏమవుతుంది. అవి బొక్కలు బోన్ చార్కోలే, అవన్నీ ఆ కన్నులో పెడతాం. 100 కిలోల మనిషి అయినా ఎన్ని ఉంటాయి బొక్కలు? ఫైనల్గా ఇన్ని వెళ్తాయి. అంటే మనిషి విలువ గింతే అన్నట్టు. అర్థమైందా? ఉత్తప్పుడు. సో ఇది పట్టుకొని ఏం చేస్తాం అంటే ఒకవేళ పొల్యూషన్ చేసేది అయితే నీళ్ళను ఇది తీసుకో ఏనిస్తారు ఎవరన్నా? మళ్ళీ అదే గంగా నీళ్ళు తీరుదామని తాగుతామా?
మరి గంగ నీళ్ళు ఎట్లా ట్రీట్ అయినాయి? అప్పటి నుంచి సైంటిఫిక్ అనుకోం కానీ ఈ సైన్స్ వెనకటి నుంచి ఉన్నది. మనకు మీ అగ్రికల్చర్ వాళ్ళు బుక్లలో రాయక మీరు ఇట్లా తయారయ్యారు. లేకపోతే ఒరిజినల్గా ఫాస్ఫరస్ కావాలన్నా ఈ బోన్ చార్కోల్ అయినా కానీ ఇవన్నీ కూడా పాత టెక్స్ట్ బుక్లో ఒక 100 ఏళ్ళు 150 ఏళ్ళ క్రితం టెక్స్ట్ బుక్లు మీరు చూస్తే అగ్రికల్చర్ అందులో ఇవన్నీ ఉంటాయి. మీకు మర్చిపోయిన సైన్స్ ఇది. నెక్స్ట్ ఎనీ అదర్ ఫీడ్ స్టాక్ ఈజ్ ఓకే. హార్డీ స్పీసీస్ ఉంటాయి కదా, దాంట్లో ఎక్కువ ఉంటుంది మనకు. ఇప్పుడు ప్రోసోఫీ జూలిఫ్లోరా ఉంది, సర్కార్ తుమ్మ. సో దాంట్లో ఉంటుందా, గట్టిగా ఉంటుంది. సో అట్లా మనం కోకోనట్ షెల్ది మంచిగా ఉంటుంది. బ్యాంబూ చాలా బాగుంటుంది. మనం ఆల్రెడీ ప్రాజెక్ట్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. ఇట్లా ఆర్డర్ అంటే ఆర్డర్లో డెఫినెట్గా ఫస్ట్ ఈజ్ బోన్, రెండో లెవెలు కోకోనట్ షెల్ అనుకోండి, తర్వాత బ్యాంబూ అండ్ ప్రోసోపిస్ అనుకోండి. ఇట్లా ఆర్డర్. తర్వాత ఇక ఫ్లఫీ వస్తాయి, రైసస్కి ఇవన్నీ ఆఖరికి వస్తాయి. ఫ్లఫీ అంటే లైక్ కార్న్ కాప్స్ ఇట్లా ఉంటాయి కదా మనకు, అవి లాస్ట్కి పెట్టుకోండి. సో జనరల్గా అది టఫ్నెస్ అంటాం కదా, యూ కెన్ ఫీల్ ద డెన్సిటీ. బోన్ కూడా డెన్స్ ఉంటుంది కదా లాజికల్గా అట్లా. సో యూ కెన్ ఫీల్ దట్. ఆ సీక్వెన్స్లో అనుకుంటే పర్ఫెక్ట్. అదర్వైజ్ ఎవ్రీ చార్కోల్ హ్యాస్ వాల్యూ. మున్మురాలు తిన్నా ఉంటారు కదా, ఆకలి తట్టుకుంటారు. అన్నం తిన్నా ఉంటారు. మున్మురాలకు అన్నానికి తేడా అయింది, ఇది ఫ్లఫీ ఉంది, ఇది బరువు ఉంది. ఫ్లఫీ ఉన్నది ఇన్ని తినాలి, అవునా కదా. అది ఉంటుంది చూడు, కోలా అని ఉంటాడు చూడు, ఎలా కాంతారాల ఎట్లా తింటాడు మున్మురాలు, ఇట్లా తింటుంటాడు విషుడా. అది సరిపోదు ఆకలికి. అదే అన్నం అయితే అట్లా తింటాడా, కొంచెం బరువు ఉంటుంది కదా. సో అట్లా మనకు ఈ లో డెన్సిటీది ఎక్కువ వాల్యూమ్ అప్లై చేయాల్సి ఉంటుంది. అదే ఫిక్స్డ్ కార్బన్ ఎక్కువ ఉండి కంపాక్ట్ ఉన్నదైతే మనం తక్కువ అప్లై చేసినా ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. అంటే లాజికల్గా చెప్తున్నాను నేను. అది సార్ యాక్టివేటెడ్ బయోచార్ అన్నారు కదా సార్, అసలు యాక్టివేటెడ్ బయోచార్ అనేది అంటే ఎట్లా? ఇప్పుడు ఛాయ్ తాగినాక యాక్టివ్ అయ్యిరా, అదే. అంటే సో యాక్టివేటెడ్ అంటే ఇట్ హ్యాస్ మోర్ ఏమంటాం అబ్జార్ప్షన్ కెపాసిటీ కానీ, దాని ఒక నేచర్ ఉంటుంది కదా, పోరోసిటీ కానీ. అందులో మామూలుగా ఇంప్యూరిటీస్ ఉంటాయి కదా, చిన్న చిన్న ఏమన్నా. మీరు ఏం లేదు, యాక్టివేటెడ్ చేయడానికి 2-3 పద్ధతులు ఉంటాయి. సింపుల్ పద్ధతి ఏంటనంటే, ఇడ్లీ కుక్కర్ ఉంటుందా, అందులో బుగ్గని లేచి స్టీమింగ్ చేయండి. వేడి స్టీము పోతే ఏమవుతుంది, అందులో ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే పోతుంది కదా. రెండోది నిమ్మకాయ రసం పిండి బొగ్గు మీద, యాక్టివ్ అవుతుందా కదా. ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే కరిగిపోయి ఏమవుతుంది, దాని ఒక పోరోసిటీ ఇవన్నీ కూడా పెరుగుతాయి కదా. అర్థమైంది లాజిక్. దీస్ ఆర్ ద వేస్ ఆఫ్ యాక్టివేషన్. యాక్టివేషన్లో ఏం లేదు. ఇప్పుడు మీకు ఆరో ఫిల్టర్ ఉంది, నేను మీకు బొగ్గు ఫిల్టర్ అని చెప్పి ఇంత పెద్దది ఇస్తా, పెట్టుకుంటారా అంటే అది కంపాక్ట్నెస్ ఉండాలి కాబట్టి, ప్లస్ ఒక ఫిల్టర్ మీకు 1 year 2 years నడవాలి కాబట్టి, అందులో యాక్టివేటెడ్ కార్బన్ అది కోకోనట్ షెల్ వేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఎన్నిసార్లు నీళ్ళు పోయినా కానీ అది ఖరాబ్ కాదు. లేదు ఇదే సైజ్ ఫిల్టర్ నేను మామూలు వేస్తే ఎంత కావాలి, పెద్ద చేయాలి. అర్థమైంది లాజిక్. అదే రిజల్ట్ వస్తుంది కానీ పెద్దగా చేయాలి. ఇప్పుడు చిన్న కంపాక్ట్ దాంట్లో నేను చేస్తాను. ఇప్పుడు ఫ్లైట్లలో మీకు ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది కదా, అందులో ఏముంటుంది, ఇప్పుడు కిటికీలు తెరుస్తారు అని మీకు గాలి రావాలని. అందులోనే మీకు ఫుడ్ ఉంటుంది, అందులోనే మనుషులు ఉంటారు, అందులోనే టాయిలెట్స్ ఉంటాయి, అందులోనే కొన్ని డెడ్ బాడీస్ కూడా ఉంటాయి, కింద ఉంటాయి కదా, అన్నీ ఉంటాయి A to Z. సో మరి ఎయిర్ సర్క్యులేట్ అవుతుంటుంది. ఏం చేస్తారు, ఇవే ఫిల్టర్లు ఉంటాయి. అంటే ఎయిర్ని ఫిల్టర్ చేయొచ్చు అట్లా. ఇదే యాక్టివేటెడ్ అంటే లాజికల్గా. అసలు ఈ బయోచార్ని మనం ఎట్లా ఎంకరేజ్ చేయొచ్చు సార్, నార్మల్గా ఫార్మర్స్కి కానీ యంగ్స్టర్స్కి కానీ?
ఎంకరేజ్ ఏం లేదు. ఇట్ షుడ్ బికమ్ ఎన్ అడిక్షన్. ఎందుకంటే వెన్ యూ నో ద వాల్యూస్. సో ఫస్ట్ మీ అగ్రికల్చర్ యూనివర్సిటీస్లో ముందు దీన్ని డిఫాల్ట్ ఫండమెంటల్ సైన్స్ కింద దాన్ని ట్రీట్ చేయాలి. సాయిల్ సైన్స్ అని ఉంటుంది కదా మీకు, అందులో యూ హ్యావ్ టు ఇన్కార్పొరేట్. మీ టెక్స్ట్ బుక్లలో అన్నిట్లో రావాలి. 30 ఏళ్ళ క్రితం టెక్స్ట్ బుక్లు చదివి 30 ఏళ్ళ ముందడికి ప్లాన్ చేస్తారు. ఎట్లయితారు? యూ షుడ్ బి అప్డేటెడ్ కదా. మీ ప్రొఫెసర్లకు తెలియదు ఇవన్నీ, వాళ్ళ సార్లు చెప్పలే కాబట్టి. అర్థమైంది కదా. ఇప్పుడు కాల్గేట్ టూత్పేస్ట్లో బొగ్గు కలిపితే ఇప్పుడు అర్థమవుతుంది, మా నాయనమ్మ కూడా ఇది చెప్పిందని. అంటే ఇంత డిఫరెన్స్ ఆ మనిషికి. ఒకప్పుడు చేసిందేమో అరే ఈ తెల్ల పండ్లు నల్లగైతే అని చెప్పి బొగ్గును దూరం పెట్టారు. మళ్ళీ అదే నల్లది ఎట్లా వాడుతారు ఇప్పుడు మళ్ళీ తెల్లగానికి? అది లాజికల్గా చెప్తున్నాం మనం. అట్లా షాంపూలలో వాడుతున్నాం, ఫేస్ వాష్లలో, మాస్క్లలో వాడుతున్నాం. మేము నల్లగా అవుతున్నామా వాడితే? మరి అంటే దాని యొక్క సైన్స్ మీరు పక్కన పెట్టారు. ఎందుకంటే ఇట్స్ అన్ ఇంటిగ్రేటెడ్ సైన్స్. ఇట్ గోస్ బియాండ్ ప్యూర్ అగ్రికల్చర్ అని మీరు కొన్ని బ్రాకెట్స్ పెట్టుకోరు. ఆ బ్రాకెట్లను దాటిపోతుంది, అందుకని మీకు అర్థం కాదు. యూ హ్యావ్ టు బి మోర్ జనరలిస్ట్ టు అండర్స్టాండ్ సర్టన్ ఆర్ ఇంటర్డిసిప్లినరీ ఉండాలి. ఇంటర్డిసిప్లినరీ అంటే లైక్ నేను ఎనర్జీకి ఏంచి ఇటు వచ్చిన అన్న ఇంటర్డిసిప్లినరీ కదా. కుక్ స్టవ్ మీకు చెప్తారా? చెప్పారు కదా. మరి నాకు చెప్పారా? నేను చదివిన జియాలజీలో కుక్ స్టవ్లు ఎందుకుంటే అర్థమైంది కదా. అట్లా ఇంటిగ్రేటెడ్ సైన్స్లో, మల్టీ డిసిప్లినరీ సైన్సెస్లో ఇవి ఇంటిగ్రేట్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మీకు వాటర్ ప్యూరిఫైర్ ఎన్ని చెప్పినా, హెల్త్ బెనిఫిట్ చెప్పినా, ఇవన్నీ మీ బుక్ లీడర్ అయినకి ఉంటుంది స్కోప్. ఇవి రాస్తే ఇదేం బుక్ అంటారు ఉల్టా. మరి ఇంత అర్థం చేసుకుంటేనే ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకుంటారు. మీద అవుతే ఏం అర్థమవుతుంది? ఇప్పుడు దీని మీద ఆన్గోయింగ్ రీసెర్చెస్ ఏమైనా జరుగుతున్నాయా సార్? ఊరంతా చేస్తారు. ఇప్పుడు హైయెస్ట్ రీసెర్చ్ అవుతున్న ఒక ఎలిమెంట్ అంటే రైట్ ఫ్రమ్ ఐపీసీసీ రిపోర్ట్లో కూడా మెన్షన్ చేశారు, బయోచార్ ఈజ్ ద బెస్ట్ జియో ఇంజనీరింగ్ అనేది ఒకటి ఉంటుంది బ్రాడర్ ఫ్రేమ్వర్క్లో. అందులో కార్బన్ సీక్విస్ట్రేషన్కి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్ అని చెప్పారు. ఐపీసీసీ అంటే ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ కదా. ఇంతకంటే పెద్దది ఏం కావాలి మీకు? 193 కంట్రీస్ మినిమం ఉంటాయి అందులో. వాళ్ళు చెప్పారు. సో ఆల్ డెవలప్డ్ కంట్రీస్ ఆర్ ఫార్ హెడ్ ఇన్ ద రీసెర్చ్. అందులో మీరు యూరోప్ అనండి, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఇవన్నీ కంట్రీస్ దే ఆర్ ఫార్ హెడ్. సో ఫుల్ ఉన్నాయి పేపర్లు, మీకు ఆన్లైన్ ఎంత కొడితే అంత వస్తుంది. కన్ఫ్యూజ్ కాకుండా చదవండి. ఎందుకంటే నా లేక సింపుల్ చెప్పేటోళ్ళు ఉండరు. దాంట్లో బయోచార్ అని 10 డెఫినేషన్లు ఇస్తారు. ఏ రీసెర్చ్ చేసిన వాళ్ళు అలాగే పట్టుకుంటారు, మాదే కరెక్ట్ అన్నట్టు. కానీ సింప్లిఫై చేసి ఒక రైతుకు చెప్పే కమ్యూనికేషన్ అలా దొరకదు. అదొకటి మీ డిఫికల్టీ. మీరు చదివినా కానీ వేర్ యూ విల్ బి లాస్ట్. అంటే నాలెడ్జ్ క్రియేట్ అవుతుంది, బట్ సింథసైజ్ చేసి ఒక ఆర్డినరీ ఫార్మర్కి ఎక్స్ప్లెయిన్ చేసే లెవెల్కి తీసుకురావాలి. తెస్తే మీరు అడాప్టేషన్ అన్నారు కదా ఇంతకుముందు, హౌ ఇట్ కెన్ బి స్కేల్డ్ అప్ అండ్ హౌ కమ్యూనిటీ విల్ అడాప్ట్, దెన్ ఇట్ విల్ బి అడాప్టెడ్. ఎక్స్క్లూజివ్నెస్ తోటి అడాప్షన్ కాదు, ఇంక్లూజివ్నెస్ తోటి అవుతుంది. అర్థమైందా? ఇదేదో బ్రహ్మ పదార్థము, ఇది మేము కాశీకేం తెచ్చినామని చెప్పడానికి కాదు. ఇది ఇట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్ ఇన్ యువర్ ఎన్విరాన్మెంట్, ఇన్ యువర్ ఏమంటాం, ఇన్ యువర్ ఓన్ ట్రెడిషన్, కల్చర్, ఇన్ యువర్ ఓన్ వాల్యూ సిస్టమ్. క్రిమేషన్ అనేది వాల్యూ సిస్టమ్ కదా, అలా ఎన్ని వాల్యూస్ ఉన్నాయి. అందుకే కాలబెట్టేది ఉంటే ఏనో కాలబెట్టరు, వెనకటికి సొంత పొలంలో కాలబెడతారు. ఎందుకంటే ఈవెన్ సచ్చి కూడా వాళ్ళు బెనిఫిట్ చేస్తారు అనేది పాయింట్. అర్థమైంది? ఆ ఇయర్ పంట బాగా వస్తుంది తెలుసా మీకు. అట్లా అంటే ఇప్పుడు బయోచార్ అప్లై చేసుకోవాలి అని చెప్తాను కదా సార్, దాన్ని ఏమైనా వేరే ఆర్గానిక్ మెన్యూస్ ఇట్లా వర్మీ కాంపోస్ట్ కానీ
ఏమైనా ఉంటాయి కదా అట్లా కాంబినేషన్ డైరెక్ట్ బయోచార్ యాడ్ చేసుకోవచ్చా? చెప్పినా కదా ఆల్రెడీ 2 వేయాలని చెప్పి. అదే ఉత్త అన్నం ఒకసారి దీన్ని కర్రీ ఒకసారి తింటారా అని మీరు 2 కలపాలి. కలిపితేనే అది ఇదవుతుంది. దాన్నే బయోచార్ కంపోస్ట్ అనే పదం వాడతాం. అర్థమైందా? ఇండిపెండెంట్గా మీరు చల్లేదంటే చల్లవచ్చు, అది వేరే విషయం. పొద్దుగాల అన్నం తిని రాత్రి కర్రీ తినొచ్చు, మిక్స్ అయితే. అట్లా కాదు ఇలా బయోచార్ వేసి ఓ నెల అయినాక నేను కంపోస్ట్ చేస్తా అంటే అట్లా కాదు కదా. 2 ముందే కాంబినేషన్ చేసి వేసారు అనుకోండి, బెనిఫిట్ ద సాయిల్ లాజికల్గా. అందుకే దాన్ని బ్లెండ్స్ అంటాము. అదర్వైజ్ బయోచార్ కంపోస్ట్ అనేది కామన్ పదము. అందుకే డైరెక్ట్ అప్లికేషన్ ఆఫ్ బయోచార్ ఎప్పుడు సజెషన్ చేయను నేనైతే. కొంతమంది చేస్తారు, ఇట్ బెనిఫిట్స్, బట్ వెన్ యూ బ్రింగ్ దోస్ థింగ్స్ టుగెదర్ అండ్ దెన్ అప్లై, ఇట్ బెనిఫిట్స్ ఫార్ బెటర్ దెన్ డైరెక్ట్ అప్లికేషన్. అర్థమైంది? అట్లా ఇది మామూలుగా ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు కూడా ఏమంటారు, తిన్నాక ట్యాబ్లెట్ వేసుకున్న పదం వాడతారు, అవునా కదా? ఇట్స్ ఎ కాంబినేషన్ కదా. అంటే నీకు ఇటు ఎనర్జీ కావాలి ప్లస్ ఇటు ఒకటి మెటీరియల్ కావాలి. 2 కాంబినేషన్లో యూ విల్ బీ హెల్తీ అంటాం. ఇది కూడా అట్లనే. ఇప్పుడు బయోచార్ అనేది అంటే ఇప్పుడు పైరోలసిస్ ప్రాసెస్ చేస్తేనే బెస్ట్ బయోచార్ వచ్చింది అన్న థీమ్లో అంటే అట్లా వెళ్ళిపోయింది సార్ థాట్. లేదంటే మనం ఫామ్ లెవెల్లో కూడా చేసుకోవచ్చా? జస్ట్ నార్మల్ ఫార్మర్ కూడా బయోచార్ని ప్రొడ్యూస్ ఏడ చేసిన బయోచారే, మీరు ఫామ్ లెవెల్ చేసిన బయోచారే, పొయ్యిలో చేసిన బయోచారే, ఒక పెద్ద రిటార్ట్ తెచ్చి చేసిన బయోచారే. ఓన్లీ ఏంటంటే వేరియేషను ఓపెన్ సిస్టమ్స్లో చేస్తే మనకి ఏమవుతుందంటే ఎయిర్ ఇష్టం ఉన్నట్టు వస్తుంది. కాబట్టి మన బొగ్గు ఎక్కువ కాకుండా బూడిద ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదా సగం సగం కాలే ఛాన్స్ ఉంటుంది, లేదా టెంపరేచర్ ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎండపూట మీరు చేస్తే హై టెంపరేచర్ ఉండి ఇట్లా ఫాస్ట్ గాలితో చూసిరా, పత్తి కట్ట గాలి పెడితే బుర్ర గాలి జర్ర సేపట్లో బూడిద అవుతుంది, బొగ్గు కనబడదు, ఆడ బూడిదే ఉంటుంది. అట్లా కండిషన్స్ తోటి మీకు వేరియేషన్స్ అవుతాయి. ఆ వేరియేషన్స్ కావద్దని మనం క్లోజ్డ్ సిస్టమ్స్ కోరుకుంటాం. అర్థమైంది? క్లోజ్డ్ అంటే ఏంటి, ఒక రిటార్టో క్లీన్ ఇట్లా ఉంటాయి కదా. సో అర్త్ మౌంట్ క్లీన్స్ అనండి, రిటార్ట్స్ అనండి, సో సమ్ కైండ్ ఆఫ్ టైమింగ్స్ అనండి. లేదంటే ఓపెన్గా చేసినా కానీ ఒక టైమింగ్ ఉంటుంది. లేదా బేసిక్ ఒక హీట్ టైప్ చేసి మనం మంట పెట్టాలన్నా కింద మంట పెట్టద్దు, మీద పెట్టాలి. అర్థమైందా? మీద పెడితే స్లోగా కిందికి వస్తుంది ఫ్లేమ్, అప్పుడు కంట్రోల్డ్గా ఉంటుంది కొంచెం అట్లా. సో ఇట్లా మనం పద్ధతులు చేసుకుంటే కూడా వీ కెన్ గెట్ ద బయోచార్. ఓన్లీ అదే ఆప్టిమైజేషన్ అంటాం కదా మనం. ఆప్టిమైజేషన్ అంటే ఇప్పుడు ఒక పొయ్యి బయట పెట్టి కూడా వంట చేయొచ్చు, వంట అవుతుందా? గాలి కొట్టి కట్టెలన్నీ కాలుతుంటే కానీ వంట కాదు. సో అట్లనే పైరోలసిస్ అంటే ఏంది, తక్కువ ఆక్సిజన్ కండిషన్స్లో పర్టికులర్ అని మర్చిపోండి. మీరు అని లేలు పెట్టరు, నా థర్మోమీటర్ పెట్టరు, అవునా కదా? ఏం తెలుస్తుంది? అందుకే బెస్ట్ ఏందని అంటే ఓపెన్గా చేసినప్పుడు, నేను ఎన్నో రీసెర్చ్లు చేసిన పొయ్యిల మీద కాబట్టి అరౌండ్ 700 degrees 400-700 మధ్యన సమ్వేర్ టెంపరేచర్ ఉంటుంది నేచురల్గా ఒక పొయ్యి అంటే. సో బయోచార్ కూడా అదే టెంపరేచర్ అన్నాం కాబట్టి మీరు ఆ కండిషన్స్ ఉంటాయని అనుకోండి, అంతే. అర్థమైందా లాజిక్? అది మనకు కావాల్సింది కూడా అదే కదా. అందుకే పొయ్యిలో బొగ్గు అనేది బెస్ట్ బయోచార్ అనేది పాయింట్ లాజికల్గా. అది మాకు ఊర్లో గుంటలు తీస్తారు సార్, అంటే ఉలువలు ఉంటాయి కదా, ఉడకబెట్టక భూమి లోపల గుంట తీసి వరిగడ్డేసి ఉలువలు కుండ పెట్టి మూత పెట్టి లోపల మంట పెడతారు. సో దా పొడిని కూడా జల్లుతారు. అది పర్ఫెక్ట్ బయోచార్ మేడం. మీరు అన్నది కూడా ఇనవే, మీరు అన్నది గుంతలో పెట్టి అవి వేసి మంట పెట్టి అన్నారు కదా, ఉడకబెడతారు మామూలుగా. ఇది వస్తుంది కదా, దీన్నేమో చల్లుతారు పొలాల్లో. అదే డిఫరెంట్ వేస్ అండ్ మీన్స్ ఉన్నాయి. అల్టిమేట్గా బూడిద కూడా విలువైంది. బూడిద నెగిటివ్ కాదు, మీకేమన్నా బట్ అవును అట్లా చేయొచ్చు. అంటే బయోచార్ ఇట్లా తెలియదు కానీ వాళ్ళు ఫస్ట్ నుంచి వస్తుంది ఓల్డ్ ట్రెడిషన్ ఇంకా అంతే. సార్ ఇప్పుడు బ్యాంబూ బయోచార్ ఉంది, ఇప్పుడు మనం బోన్స్లో వచ్చిన బయోచార్ ఉంది కదా సార్, ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనుకోవచ్చు మనం?
ఇంకేం బయోచార్ను బోన్స్ మన బోన్స్ అనుకుంటున్నాం. బుక్కలు అంతా లేవు కదా, బుక్కలు వేరేనికి ఏండ్లు పడుతుంది. బ్యాంబూ అయితే బెస్ట్. ప్లస్ అందుకే బుక్కలది సెంటిమెంట్ ఉంటుంది. ఈవెన్ నువ్వు ఎనిమల్ది తెచ్చినా, ఈవెన్ ఆయుర్వేదంలో వాడతారు బోన్ చార్కోల్. అందుకే అప్పుడప్పుడు కాంట్రవర్సీస్ వస్తుంటాయి, మనకు న్యూస్లు వింటాం, పలానా బాబా ఇది వాడిండో అంటాం కదా. అలాగే తెలిసి ఇది వాడితేనే అది బెస్ట్ మెడిసిన్ అవుతుంది అని లాజికల్గా. మరి బొక్కలు ఎక్కింది వల్ల లేదో ఎనిమల్ది బొక్క వాడాలి. సో అట్లా అవుతుంది అన్నట్టు. సో బొక్కలు లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి మనకు అది అదర్వైజ్ కూడా క్రిమేషన్ అనే పద్ధతిలో వీఆర్ యాడింగ్ సో మచ్ వాల్యూ. ఎందుకంటే అది అక్కడనే వదులుతలేము. త్రివేణి సంగమం అంటే మంచిగా కలుస్తుందని అర్థమైంది లాజిక్. మిక్సింగ్ కావాలనేది, మిక్సింగ్ అయితేనే ఎక్కువ బెనిఫిట్ అయితే అనేది పాయింట్ లాజిక్. స్టాగ్నెంట్ వాటర్లో అంత మిక్సింగ్ కాదు, అర్థమైంది. ఇట్లా 3 వచ్చినప్పుడు ఏమవుతుంది, మిక్సింగ్ అవుతుంది. సో దెన్ ఇట్ బెనిఫిట్స్ అగ్రికల్చర్. లేకపోతే ఎప్పుడో బ్యాన్ చేసేటోళ్ళు వారణాసిలో అన్ని చోట్ల. ఇక్కడ గాలబెట్టొద్దు, అసలు మీకు పని లేదు చెలో అంటుండే. అన్నారు అట్లా? అనలేదు. దట్ ఈస్ బికమ్ ఓ దిక్కు దేవుడు ఉంటాడు, ఓ దిక్కు ఇది చేస్తారు, ఇంకో దిక్కు గంగాజలం పవిత్రమని తాగుతుంటారు. అర్థమైందా? అంటే ఎన్ని పనులు అవుతున్నాయి అట్లా. సో బ్యాంబూది బెటరు. అది ఎందుకంటే ఫాస్ట్ గ్రోయింగ్ కాబట్టి. సో మనకు ఆల్టర్నేట్ ఏంది త్వరగా మనం బయోచార్ ఇవ్వాలంటే దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అంతే. అండ్ క్వాలిటీ వైజ్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్. మీకు జపానీస్ చైనీస్ ట్రెడిషన్స్లో బ్యాంబూ బయోచార్కి హయ్యెస్ట్ వాల్యూస్ ఉన్నాయి. అలా వైట్ కలర్ చార్కోల్ కూడా చేస్తారు వాళ్ళు ఓ టెక్నిక్ తోటి. వైట్ కలర్ చార్కోల్ వెరైటీగా. సో చాలా ఉన్నాయి అందులో మెథడ్స్. అండ్ దానికి లైక్ ఫార్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అని వస్తుంది బ్యాంబూ బయోచార్లో. అది మన హెల్త్కి మంచిది. మీరు ఒకటి బ్యాంబూ బయోచార్ ఇక్కడ పెట్టుకోండి రూమ్లో, ఇట్లా మధ్యాహ్నం పెట్టుకుంటే ఇట్లా కూర్చుంటాం కదా, మనకు ఫార్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ వచ్చి మన హెల్త్ మంచిగా ఉంటుంది, మన బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉంటుంది, షుగర్ బీపీ ఉన్న వాళ్ళు తగ్గుతుంది. అర్థమైందా? ఇప్పుడు రీసెంట్గా ఇన్నోవేటివ్ అడ్వాన్స్మెంట్స్ ఏమైనా వచ్చినాయి సార్ బయోచార్ యూసేజ్ కోసం? బయోచార్ యూసేజ్ అంటీను నేను బుక్లో ఆల్రెడీ మెన్షన్ చేసిన. మీ ఇంట్లోనే అనుకోండి, ఇప్పుడు మా ఇంట్లో ఏమేం చేస్తున్నా చెప్తాను. మా ఫ్రిడ్జ్లో బయోచార్ పెడతా, మా టాయిలెట్లో కూడా మీద బయోచార్ ఉంటుంది, మా అక్వేరియంలో బయోచార్ ఉంటుంది, మా ఉల్లిగడ్డలో ఉంటుంది కదా అందులో కూడా ఇంత బయోచార్ వేసి పెడతా. అర్థమైందా? సో అట్లనే ఇంకా మీతో మన టూత్పేస్ట్ అనండి ఇంట్లో ఇది తయారు చేసుకోవడము. తర్వాత ఈవెన్ బాసన్లు తోమేది ఉందనుకో, యాష్ ప్లస్ బయోచార్ కాంబినేషన్ పర్ఫెక్ట్. ఇక మీకు వేరే కెమికల్ అవసరం లేదు, వాసన కూడా రాదు, ప్లేట్లో ముఖం చూసుకోవచ్చు, అంత నీట్గా కొత్త ప్లేట్ అవుతుంది. అర్థమైంది? ఈవెన్ వాటర్లెస్ క్లీనింగ్ అని నేను మొదలుపెట్టినాను. నీళ్ళు అవసరం లేదు, కొంచెం వెట్టి వేసి ఈ పౌడర్ వేసి ఇట్లా ఇట్లా అని టిష్యూ పేపర్తో తుడితే కూడా కొత్త ప్లేట్ అవుతుంది. నాన్ వెజ్ తింటే కూడా వాసన రాదు. అట్లా చాలా ఉన్నాయి అప్లికేషన్స్. ప్రాక్టీసింగ్ అండ్ టీచింగ్ అని ఒకటి ఉంటుంది. నేనైనా మీకు చెప్పాలంటే నేను చేసి ఉంటేనే చెప్పాలి. సో నేను చేసినవి మీకు చెప్తున్నా. అర్థమైందా? సో అట్లనే మొన్న నేను బయోచార్ బుద్ధ అని చేసిన. బయోచారు పౌడర్ వాడి బుద్ధుని తయారు చేసిన. పర్ఫెక్ట్. అది పెట్టుకోండి, హ్యాపీగా ఉంటుంది. బుద్ధుడు ఉంటాడు, దిక్కు మనకు కూడా ప్యూరిఫై చేస్తుంది. నా కార్లు ఉంటే ఇస్తాను నేను ఒకటి. అది పట్టుకుంటుందా సార్? అంటే పౌడర్ చేసి డైరెక్ట్ బయోచార్కి ఏదైనా గ్లూ లాంటిది కావాలి, దాని బదులు నేను కొంచెం పిఓపి వాడినాను, కొన్ని చేసినప్పుడేమో క్లే వాడినాను. సో ఏదైనా వాడవచ్చు, మీ ఇష్టం. సంథింగ్ పట్టుకోవాలి కదా, మళ్ళీ షేప్ కూడా రావాలి. సో అట్లా యూ కెన్ క్రియేట్ అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. అప్పుడు ఇది అబ్జర్వేషన్ ఉంటుందా సార్? అంటే పోరస్లా ఉంటుందా పీఓపీ కలిపినప్పుడు? పోరస్ కాదు, దానికి ఏదైతే ఎక్స్పోజ్ అవుతుందో బొగ్గు, దట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ప్రాపర్టీ కదా. బొగ్గు లోపట ఉన్నది మనకు బెనిఫిట్ డైరెక్ట్ చేయకపోవచ్చు, కానీ ఆ పోరస్ ఉంది కాబట్టి మనకి ఎయిర్ సర్క్యులేషన్ అయినా, ఇట్లా బ్యాంబూ బయోచార్ వాడితే దాని ఒక ఫార్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అయినా ఇట్లా ఉంటుంది కదా, దాని ప్రాపర్టీ దానికి ఉంటాయి.
అది మళ్ళీ ఇది ఫైనల్గా సాయిల్లో పోతే ఏమవుతుంది, సాయిల్కి లాభం అవుతుంది కదా. మొన్న గణేషులను చేసిన, ఇప్పుడు మన వాటర్ ట్రీట్మెంట్ అంటాం కదా, హుస్సేన్ సాగర్లో గణేషుల్ని వేయొద్దని కాదు, ఇట్లాంటివి చేసి నేను వేయమంటాను. బికాజ్ ఇట్ బెనిఫిట్స్ ద వాటర్ ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు ఉల్టారే ఇంక పెద్ద గణేషులు పెట్టేయండి అంట. అర్థమైందా? తప్పేమున్నది? సో అట్లా మనము ఒకటి కల్చర్ కానీ ఒక పద్ధతి ఉంటే దాన్ని నెగిటివ్ అనుకోకుండా, అందుకే మీకు భోగి మంటలు అందుకే ఉన్నాయి, యజ్ఞాలు యాగాలు అందుకే ఉన్నాయి, దీపావళి అందుకే ఉన్నది, దసరా అందుకే ఉంది. ఎవ్రీ ఫెస్టివల్ దెర్ ఈజ్ ఎ బాన్ఫైర్. ఎవ్రీ బాన్ఫైర్ సాంక్టిఫైస్. హౌ? స్మోక్ ఈజ్ ఆల్సో ఫ్యూమిగేషన్ అంటాం, మీకు తెలుసు. అర్థమైందా? సాంక్టిఫైస్ కదా, ఎక్కువ కాదు. మీరు ఎస్పెషల్లీ గుళ్ళల్లో దేవుణ్ణి చంపేస్తారు, పూజారి కూడా ఖతం అవుతుండు పాపం మీ అగరబత్తులకు దానికి. బట్ సమ్ స్మోక్ ఈజ్ గుడ్, సమ్ ఫైర్ ఈజ్ గుడ్. ఫైర్ ఈజ్ అనిహిలేషన్. ఏదైనా ఉండదు, మీథేన్ ఇట్లా ఏదైనా ఉండదు, దాన్ని ఏం చేస్తుంది? ప్యూరిఫై చేస్తుంది. గోల్డ్ కూడా మీరు వేస్తే ఏమవుతుంది? ప్యూర్ అవుతుందా లేదా? అది. తర్వాత బొగ్గు మంచిదే కదా, యాష్. ఈ 4-7 ఉంటే అది పవిత్రత. ఇడున్నాయి అవి. అందుకే ఇల్లు కొనంగానే ఒకసారి చేస్తాం, ఆ రోజే పవిత్రత. రోజు పొల్యూషనే. ఇల్లు కొన్న రోజు యజ్ఞం చేస్తారా కూర్చొని? చెమటలు పట్టంగా, పొగరాంగా, అందుకే చేస్తారు. లేకపోతే సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ అవుతుంది. సిక్ బిల్డింగ్ సిండ్రోమ్. యజ్ఞం చేయకుండా డైరెక్ట్ వేయరనుకో, మీకు అన్ని గ్యాసెస్ అక్యుములేట్ అయి ఉంటాయి కదా, ఆల్రెడీ పెయింట్ గీంటు అన్ని మాయిశ్చర్ అన్నీ ఉంటాయి కదా. సో అందరు హాస్పిటల్ పోతుంటారు. అందుకే ఫుల్ మంట పెట్టి ఆ రోజు, సో ఎక్కడెక్కడ ఏమున్నా అంతా బయటకు వచ్చేసి కలిసిపోయి, అగరబత్తీస్ కూడా పెడతారు కదా సార్. అందుకే పెడతాం. అందులో బొగ్గు ఉన్నది అగరబత్తిలో. మీ అగరబత్తి బెస్ట్ ఎగ్జాంపుల్. అగరబత్తి తయారు చేసే ప్రొసీజర్ ఉంటుంది కదా, అందులో బొగ్గు పౌడర్ వాడతాం. అర్థమైందా? అందులో మీకు అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. మంట ఉంటుంది, పొగ ఉంటుంది, బూడిద ఉంటుంది, అగరబత్తిలోనే బొగ్గు ఉంటుంది. అర్థమైందా? అందుకే మనిషికి దేవునికి అనుసంధానం చేసింది. అర్థమైంది కదా? అంటే దేవుని దగ్గర కోనికి కూడా ఇవే కావాలి, మాధ్యమాలు. సార్ ఇప్పుడు మనము నార్మల్ పొయ్యి నుంచి బొగ్గు వస్తుంది, చార్కులు వస్తాయి కదా సార్ మనం మంట చేసినప్పుడు. దాని తర్వాత మనం అప్లై చేసుకుంటాం ఒకవేళ బయోచార్ లెక్క. మరి దాన్నే బయోచార్ అనొచ్చు కదా సార్. మరి స్పెసిఫిక్గా పెద్ద పెద్ద యూనిట్స్ పెట్టి బయోచార్ తయారు చేయడం. నిన్ను అనొద్దని ఎవరు అన్నారు? ఇగో నేను బిజినెస్ మనిషిని అనుకో, మీ అందరినీ చేయొద్దంటే ఏం చేస్తా? ఫోటో కూడా తీని, నేను అది యూనిట్ పెడతా కదా, ఫోటో కూడా తీయొద్దంట. సో ప్రపంచం ఎట్లుందనంటే నేను పట్టిందే కోడి అన్నట్టు ఉంటుంది అట్లా. అర్థమైందా? నీకు తెలియదు కోడి అంటే నీకు తెలియదు అంటారు. అర్థమైందా? యూ డోంట్ నో అంటారు. సో యూ డోంట్ నో అన్నికే స్టాండర్డ్స్ అని క్రియేట్ చేసి పెట్టుకోరు. స్టాండర్డ్స్ ఏమంటారు అంటే, ఒక బండి, ఒక కార్ అంటే ఇగో ఇంత స్పీడ్ పోతే కారు, లేకపోతే ఈ సైజు ఉంటేనే కారు. మనకు 10-20 రకాల కార్లు రోడ్డు మీద కనబడతాయి, మరి అన్నిటిని కార్లు అంటాం. అంటామా లేదా? మరి స్టాండర్డ్స్ పోతే ఏది కారు? అందుకే ఓ యూరోపియన్ స్టాండర్డ్ ఉంది, ఒకటి IBA స్టాండర్డ్ ఉంది, ఇట్లా ఓ 10-20 స్టాండర్డ్లు అయినాయి ఇప్పటికీ. 10-20 స్టాండర్డ్లల్లో అందులో ఈ ఆర్టిజనల్ అంటాం, ఇది ఈ ప్రొడక్షన్ సిస్టమ్. ఆర్టిజనల్ అంటే ట్రెడిషనల్ సిస్టమ్స్. ఈ ట్రెడిషనల్ సిస్టమ్స్ని నల్లిఫై చేయాలని ట్రై చేస్తాం. నల్లిఫై చేస్తుంటే ఇది మార్కెట్లో ఉందనుకో, వాళ్ళు అది అమ్మలేరు. అర్థమైందా? సో అందుకని దాన్ని సప్రెస్ చేయడానికి మనలు కొత్త కొత్తవి తెచ్చిపెడతారు ముందట. అది కార్పొరేట్ కల్చరు, అది బిజినెస్ కల్చరు, అది ఇంకేమనండి. ఇక సోకి వాళ్ళు బతకనికే ఒక తెలివి. ఇప్పుడు మంత్రం అంటాం కదా, గిట్లా చదివితేనే మంత్రం అంటాం, ఉల్టా చదివితే ఏమవుతుంది? మంత్రం అవుతుందా? అట్లేం కాదు కదా. నేను బుక్ చదవమంటే వెనకకేం చదువుతా, ఒక్కోసారి మొత్తం ఇట్లా లైన్ టు లైన్ చదువు, ముందడికేంచి మధ్య మధ్యలోకి చదువుకుంటూ పోతా. అట్లా మంత్రం చదువుతూ ఊకుంటామా? సో అట్లా వాళ్ళు స్టాండర్డ్ పెట్టుకుంటారు.
బయోచార్ గుర్తుపెట్టుకోండి. బయో అంటే ఏంటి? లైఫ్, లైఫ్ అంతే కదా. ఇట్ సిగ్నేట్స్ లైఫ్. చార్ అంటే ఓకే సార్. ఓకే, చారింగ్ అంటాం. అర్థమైందా? సో ఈ బయో ప్లస్ చార్ రెండు కాంబినేషన్ అంటే జీవం ఉన్న బొగ్గు అనేదానికి బయోచార్, లేదా జీవంలోకించి తయారైన బొగ్గు. అర్థమైంది? జీవం అంటే ఒక చెట్టుని కట్ చేసి దాన్ని బొగ్గు చేసినాం, బయోచార్. అర్థమైంది? గంతే ఆడ పదం, అలా పెద్ద సైన్స్ ఏం లేదు. అర్థమైంది? ఐదర్ సోర్స్ ఆర్ లైఫ్. లైఫ్ విత్ ఇన్ చార్కోల్ signifies, or the source for becoming this charcoal is nothing but again a bio. అర్థమైంది? మా కుక్క పేరు కూడా బయోచార్ అని పెట్టుకున్నాను, నల్లగా ఉండేది. మా దగ్గర సోమయ్య అని ఉండే ఒక ఆయన దాన్ని ఏమని పిలుస్తుండే, బయోచారి అని పిలుస్తుండే. చారీ చేసిండు, చార్ని తీసుకుపోయి. మీరు ఏమైనా ఇట్లా బయోచార్ ప్రొడక్షన్ యూనిట్ కానీ అట్లా ఏమైనా స్టార్ట్ చేశారా సార్? చేసిన మా ఇంట్లో పోయి ఫస్ట్ వెలిగించినప్పుడు బయోచారు అంటే నార్మల్ అంటే మస్తు చేసినాం మేడం. commercial-గా సార్? మీరు చేసిన అవి టెక్నాలజీస్ ఉన్నాయి, హౌ టు మేక్ చార్కోల్ అనేది. మీరు ఆన్లైన్లో చూడవచ్చు. వేరే బుక్ కూడా ఉంది విడిగా రాసింది, లో కాస్ట్ ఎఫిషియెంట్ టెక్నాలజీస్ కూడా విడిగా చేసినాం. అర్థమైందా? సో ఇట్స్ నాట్ ఏ బిగ్ థింగ్, గుర్తుపెట్టుకోండి. పెద్దగా చేస్తేనే అని కాదు. ఏమున్నది, ఒక 100 టన్నులు కూడా కుప్ప పోసి మంట పెడితే 100 టన్నులలో కనీసం 10 టన్నులు 20 టన్నులు 50 టన్నులు ఏదో వస్తుంది కదా. అవుతుంది, ఎట్లయినా అవుతుంది కదా. మరి అయిపోయి అంటే ఓన్లీ ఎఫిషియన్సీ పెంచనీకే. ఇంకోటి ఎప్పుడైనా నీకు 100 మార్కులు రావాలంటే కష్టం, కానీ 100కు 80 మార్కులు రావాలంటే కొంచెం బెటర్ కదా లైఫ్. ఈ చార్కోల్ ప్రొడక్షన్ ప్రాసెస్ అంతే. కొంతమంది ఏమో నేను 100 కిలోలకు 35 కిలోల చార్కోల్ తీస్తాను కూర్చుంటారు ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళ లైఫ్ టైట్గా ఉంటుంది. అంటే ఇంత కూడా లీక్ కావద్దు, ఇంత కూడా యాష్ కావద్దు అని బాగా కష్టపడతారు. అంటే వాళ్ళకి ఎంత కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు మీరు కార్ నడిపితే హైలీ ఎఫిషియెంట్ కార్ నడుపుతారా, యావరేజ్ కార్ నడుపుతారా? యావరేజ్ కార్. అంతే. ఈవెన్ హైలీ ఎఫిషియెంట్ తెచ్చినా మన చేతిలోకి వచ్చినాక యావరేజ్ అవుతుంది. అర్థమైందా? ఇది అన్నీ కూడా ఎట్లుంటాయి అంటే ఎఫిషియన్సీస్ అన్నీ కూడా మనం ట్రెడిషనల్గా స్కిల్డ్ పీపుల్ కాదు. ఇప్పుడు మా నాయన కూడా బొగ్గు చేసేటోడు అయితే నాకు కొంచెం తెలివి ఉంటుంది. అంటే ట్రెడిషనల్గా మనం ఏంటంటే ఏవో ఏబిసిడీలు చదివి అటు కాలేజీలు పోయి ఎన్నడు మట్టి ముట్టుకుంటున్న శానిటైజర్ రుద్దుకొని తిరిగేటోళ్ళము. సడన్గా ఎక్స్పర్ట్ ఎట్లయితాం? సో అందుకనే ఇవన్నీ కూడా ట్రెడిషనల్ స్కిల్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళకి చెప్పి చేయించడం ఈజీగా ఉంటుంది. అన్నీ నేను చేయగలుగుతాను దిగడం అంటే మనకే లాస్ అవుతుంది. అర్థమైందా? మనకు అంత ఓపిక కూడా ఉండదు. 24 గంటలు ఆయనే కూర్చుంటారు. మీరు గుడిసేసుకొని పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, పేలుతుంది ఒక్కోసారి. గ్యాసెస్ అక్యుములేట్ అవుతాయి, అవి ఏదో మళ్ళీ రియాక్షన్ అయ్యి ఆక్సిజన్ సడన్గా రాగానే వెళ్ళిపోతుంది. మొత్తం చెల్ల చెదురు అవుతుంది. మొత్తం కట్టెలు అన్నీ, ఫైర్ మొత్తం. ఇప్పుడు యంగ్స్టర్స్కి కానీ ఫార్మర్స్ కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న ట్రైనింగ్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా సార్? ట్రైనింగ్ ఇప్పుడు మీకు ఇప్పుడు ఓరియంటేషన్ ఇచ్చిన కదా, మీ ఇంటికాడ పోయి ఫస్ట్ పొయ్యి కాడ కూర్చోండి, మీకు సగం నాలెడ్జ్ వచ్చినట్టే. ఫస్ట్ ఒక బొగ్గు ముక్క తీసి నోట్లు వేసుకోండి. మీకు అది పొయ్యిలో వేసుకోబుద్ది కాకపోతే పల్లీలను బాగా కాల్చి నోట్లు వేసుకోండి, శనగల్ని కాల్చి నోట్లు వేసుకోండి. అర్థమైందా? ఎట్లీస్ట్ దాని టేస్ట్ కానీ, దాని ఫ్లేవర్ కానీ, అందులో ఉన్న ఆయిల్స్ కానీ, అందులో ఉన్న స్మెల్ కానీ, దాన్ని క్రష్ చేసి ఎట్లుంటుందో ప్రాపర్టీ, ఇవన్నీ లర్నింగ్. ఇంకా దాన్ని నేనేం చెప్పాలి? మక్క గుట్ట దించుకుంటూ కూడా రీసెర్చ్ చేయొచ్చు. అక్కడ కాలుస్తుంటారు కదా,
ఒక సైడ్ ఎక్కువ కాలు మనాలి. మీ టోస్ట్ ఉంటుందా పొద్దుగాల బ్రెడ్ జర ఎక్కువసేపు పెట్టుండి తిడితే తిట్టిరు ఇంట్లో. ఆ దిందుడు ఉంటే ఆ రోజు ఎట్లుంటుంది మీ లైఫ్, అర్థమైందా? సో రీసెర్చ్ అనేది పెద్ద సైన్స్ కాదు, దిస్ ఈజ్ వెరీ ఫండమెంటల్. మీరు అప్లై చేయండి. చెట్టు తెచ్చి ఇంత బొగ్గు దీనికి వేయండి, దానికి బొగ్గు వేయకండి, ఇంకో దానికి కొంచెం వేయండి, 3 చెట్లు సేమ్ పెట్టండి, చూడండి. ఇంకా అంతకంటే ఏం కావాలి రీసెర్చ్ మీకు? మీరు చదువుకున్నారు కాబట్టి మీకు నేను చెప్పనీకి లేదు, అర్థమైందా? ఇంకేమైనా అంటే అగ్రికల్చర్ వాళ్ళు అర్థమైంది కదా. మీరే ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు అని నేను అంటున్నాను. ఎందుకు అట్లా ఫ్రోజన్గా ఉన్నారు మొత్తం జనాలు? నవ్వుతా కూడా ఏమన్నా అవుతుంది అన్నట్టు. డెంగ్యూ పిల్లలు ఇస్తారు సార్ వీళ్ళకి ఇంకేమైనా పాయింట్స్ ఇందులో ఈ ఇంటర్వ్యూకి కానీ లేకపోతే న్యూస్ లెటర్లు ఇంకా ఏమన్నా నా బుక్ మళ్ళీ ప్రింట్ చేసి ఇచ్చేయండి మేడం, పెట్టి. ఇంకేం చెప్పాలి, అందులో ఎక్కువ ఉన్నది. ఇందులో ఫోటోలు కూడా లేవు, ఓన్లీ ఇప్పుడు థియరీ చెప్పినా కదా. ఆ బుక్ని మళ్ళీ మీరు తెలుగులో ప్రింట్ చేసి అందరికీ ఏంటి పుణ్యం ఉంటుంది. మీ ఎరుగులు అర్థాన్ని రాసుకోండి, అటు మీకు ఇంత విలువ ఉంటుంది, నాకు కూడా విలువ ఉంటుంది. పబ్లిష్డ్ బై ఎరుగులు అర్థాన్ని పెట్టుకోండి, అది బెటర్. అవును, అంతకంటే ఏం చెప్తే ఇక అది ఓపెన్ నాలెడ్జ్ అని డిక్లేర్ చేసిన. సో కాబట్టి యూ కెన్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ డూ విత్ ఇట్. ఇన్ని రోజులు అసలు బయోచార్ అనేది అంత ఇంపార్టెన్స్ అనేది అయితే రాలేదు కదా సార్. ఇప్పుడు రానికే కారణాలు ఒకటి క్లైమేట్ చేంజ్, ఫుడ్ సెక్యూరిటీ, సాయిల్ డిగ్రేడేషన్స్, సస్టైనబిలిటీ. సో ఇవన్నీ ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి. సో మనుషులకి ఏమైందంటే ఎప్పుడైనా ఒక లిమిట్స్ అంటాం కదా, గ్రీన్ రెవల్యూషన్కి లిమిట్ వచ్చింది. అందులో 1 కిలో 1 బస్తా యూరియా వేసారు, 2 బస్తాలు యూరియా వేసారు, 3 బస్తాలు యూరియా వేసారు. సో అవి ఎన్ని వేసినా కానీ ఒక స్టాగ్నేషన్ వచ్చి మళ్ళీ నెగిటివిటీ అవుతుంది. ప్రొడక్షన్ అయిందా లేదా? లాసెస్ కూడా అవుతున్నాయి కదా, ఇన్పుట్ కాస్ట్లు పెరుగుతున్నాయి. సో ఈ సిచ్యువేషన్లో దెన్ హౌ డు వి సస్టైన్ ఫర్దర్? ఇప్పుడు ఎప్పుడైనా మీ తాత ముత్తాత ఇచ్చిన భూమి మంచిగా ఉండేనా చెడ్డగా ఉండేనా? ఇప్పుడు నువ్వు ఇచ్చే భూమి చెడ్డగా ఉందా మంచిగా ఉందా? అంటే ఏ జనరేషన్ దీనికి నెగిటివ్ చేసింది? ప్రజెంట్ అంటే మీరు నిన్న మొన్న పుట్టిరు కాబట్టి మీరు పక్కన ఉండి మా సొంటోళ్ళు, అర్థమైంది కదా. లాస్ట్ 70-80 ఇయర్స్ బతికిన వాళ్ళందరూ లేదా 100 ఇయర్స్లో బతికిన వాళ్ళందరూ భూమిని సర్వనాశనం చేసారా లేదా? సో నౌ ఎప్పుడైతే హిస్టారికల్గా ఒక సివిలైజేషన్ ఒక ఏరియాలో ఒక 5,000 సంవత్సరాలు ఉంది, ఇక్కడ రాశారు కదా మీరు ఇట్లా. అంటే ఆ ప్లేస్లో ఈరోజు కూడా అగ్రికల్చర్ ఉంది అని అంటే ఒక 5,000 ఏళ్ళు వ్యవసాయం చేసినా ఆ సాయిల్కి ఏం కాలేదు. కానీ లాస్ట్ ఈ 30-40 ఇయర్స్లో చేసిన వ్యవసాయంతో ఆ సాయిల్ పనికి రాకుండా అయింది. అంటే అందుకే గ్రీన్ రెవల్యూషన్ అనేది మిస్నోమర్, ఇట్స్ నాట్ ద రైట్ వర్డ్. ఇట్ ఈస్ నాట్ గ్రీన్, ఇట్స్ కెమికల్ అగ్రికల్చర్, ఇంకేదో పేరు పెట్టుకోవాలి, అర్థమైంది. సో కాబట్టి ఈ పరిస్థితిలో వీఆర్ ఫైండింగ్ సొల్యూషన్స్. సో వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్ ఈజ్ దిస్ వన్. ఇందులో మీకు అన్నీ వచ్చినాయి కదా, కార్బన్ సిక్విస్ట్రేషన్ వచ్చింది, సో క్లైమేట్ చేంజ్ వచ్చింది, అండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ బయోచార్ యువర్ సాయిల్ ఆర్గానిక్ కార్బన్ విల్ ఇంప్రూవ్. సాయిల్ ఆర్గానిక్ SOC అనేది ఇట్స్ డిఫరెంట్, బికాజ్ ద టెస్టింగ్ ఆఫ్ సాయిల్ ఆర్గానిక్ కార్బన్కి వేరే మెథడ్ ఉంది, బయోచార్కి వేరే మెథడ్ ఉంది. సో బోత్ ఆర్ నాట్ సేమ్, గుర్తుపెట్టుకోండి. మీరు బయోచార్ వేయంగానే సాయిల్ ఆర్గానిక్ కార్బన్ పెరిగిందని పెద్ద కాలర్ ఎగిరేయద్దు. ఎందుకంటే ప్రోటోకాల్ టు టెస్ట్ సాయిల్ ఆర్గానిక్ కార్బన్ FAO వాళ్ళు ఇస్తారు కదా ఒక మెథడ్ అని, దట్స్ ఎ డిఫరెంట్ మెథడ్. బయోచార్ టెస్టింగ్కి ఇవన్నీ స్టాండర్డ్స్ వాళ్ళు ఇచ్చారు కదా మనకు. సో ఇట్స్ ఎ డిఫరెంట్ మెథడ్. అంటే ఈ 2 మెథడ్ డిఫరెంట్ ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? ద ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్ ఆర్గానిక్ కార్బన్ ఆర్ డిఫరెంట్, బయోచార్ ఈజ్ డిఫరెంట్.
ఇదేమో కన్జ్యూమబుల్, ఇది నాన్ కన్జ్యూమబుల్. రికాల్సిట్రెంట్ అంటాం కదా, రికాల్సిట్రెంట్ ఇది అంటే నాన్ రియాక్టివ్. ఇట్ రిమైన్స్ దేర్ ఫర్ లాంగర్ పీరియడ్స్. అర్థమైంది కదా, అది డిఫరెన్స్, ఫండమెంటల్ డిఫరెన్స్. చాలా మందికి అర్థం కాదు, పెద్ద పెద్ద వాళ్ళు గ్రూప్లలో ఒకటే కొట్లాడుతుంటారు. బయోచార్ వల్ల ఓసీ కంటెంట్ పెరిగింది అని. వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళని చూసిన, ఈవెన్ టాప్ లెవెల్ అగ్రికల్చర్ వాళ్ళు కూడా ఉత్తనే ఆర్గ్యుమెంట్లు చేస్తారు. ఐ డోంట్ థింక్ దే డోంట్ హ్యావ్ దట్ సెన్స్ వాట్ దే ఆర్ టాకింగ్. అందుకే ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉంటే ఎంతనన్నా మాట్లాడవచ్చు ఎవరైనా సరే. అర్థం చేసుకునే గుణము ఫండమెంటల్ లెవెల్ ఉండాలి. నన్ను వేరే లెవెల్ హై లెవెల్ అడిగింది అనుకో, స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో దాని పోర్ సైజు ఎంత ఉంటుందో చెప్పమంటే నేను చెప్పా అంట. నాకెందుకు అది, నా కళ్ళకు కనబడే చెప్తా. అర్థమైంది కదా. అది కొనుక్కొని ఆ ఫోటో తీసుకొని నేనేం చేసుకోవాలి, ట్రాఫిక్ పోలీస్ అయింది, ప్రతి ఫోటోకు వాల్యూ ఉన్నట్టు. ఇట్స్ ఓకే, ఎవరో రీసెర్చ్ చేస్తారు, అక్కడ పెడతారు, ఆ ప్రాపర్టీ చెప్పి ఇట్స్ ఫైన్. అట్లని చెప్పి ప్రతిసారి దాని ఫోటో తీయాలంటే నాకేడవుతుంది. అర్థమైందా? ఎక్స్రే డిఫ్రాక్షన్ చేపిపో అంటారు. అట్లా ఒక్క శాంపుల్ చేపిస్తే 2-3 లక్షలు అవుతుంది తెలుసా. ఎవరన్నా ఒక్క బస్తా బయోచార్ కొని ఈ టెస్టింగ్లు అన్నీ పోతే ఏమవుతాడు? అది యూనివర్సిటీ ఇట్స్ ఫైన్, అది ఇన్స్టిట్యూట్ ఇట్ ఇస్ ఫైన్, సమ్ అదర్ ఏజెన్సీ ఇట్ ఇస్ ఫైన్, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఓకే. బట్ ఆర్డినరీ లెవెల్ ఏంది, ఇది ఈ ట్యాబ్లెట్ వేసుకున్నా నాకు జ్వరం తగ్గింది, కానీ ఆ ట్యాబ్లెట్లు ఏముందని రీసెర్చ్ చేస్తామా ఏంది? అంతే కదా. కారు మీద కూర్చున్నా తొక్కినా ముందడికి పోయింది, కానీ కారులో లోపల ఏమేమి ఉన్నాయని చూస్తామా? అర్థమైందా? ఐ ఇస్ ఫైన్, దేర్ ఇస్ ఎ సైన్స్ బిహైండ్, దట్ ఈస్ సంబడి టెస్టెడ్ ఆల్రెడీ, ఇట్ ఈస్ దేర్ అస్ ఫార్ములా అండ్ ఎగ్జిస్టింగ్. దాని గురించి తెలుసుకోవాలంటే ఎంతనైనా తెలుసుకో, ప్రాబ్లం లేదు. కారు నడపాలనుకున్నావు, కార్ని తెలుసుకోవాలనుకున్నావు, అట్లుంటుంది. సో అందుకే సైన్స్ని మీరు అప్లికేషన్ లెవెల్లో, ఫార్మర్ లెవెల్లో, ఎక్స్టెన్షన్ లెవెల్లో ఆలోచన చేస్తే ఇట్స్ వెరీ సింపుల్, ఇట్స్ విజిబుల్. కానీ అది ఇన్స్టిట్యూట్ లెక్క మేము చేస్తామంటే చేసుకోండి, పేపర్లు కూడా 100లలోనే చదువుకోండి హ్యాపీగా, ఇట్స్ ఫైన్. అది నాలెడ్జ్ ఉంటుంది, నాకు కూడా మెమరీ ఏమి ఉండదు, మీకు కూడా పోతుంటుంది, ఎలా చదివిందిరే పోతుంది. అర్థమైంది కదా. ఓకేనా, లిబరేటెడా? లిబరేటెడ్ అంటే మీకు అనిపించాలి దెర్ ఇస్ సమ్ సైన్స్ ఇన్ దిస్ అండ్ ఇట్ వర్క్స్ అనేది అనిపిస్తే లిబరేటెడ్. ఇంకా మీకు డౌట్లు ఉన్నాయి అనుకో, దేవుని మీద డౌట్ ఉంటే ఎందుకు పోతారు గుడికి అన్నట్టు ఉంటుంది. అర్థమైంది ఆ టైపు. యాక్చువల్లీ ఓల్డ్ ట్రెడిషన్లో కూడా చాలా వరకు యూజ్ చేసేవాళ్ళు సార్, మనం మర్చిపోయాం దాన్ని అంతే. ఉన్నది మేడం, నేను చేసింది కదా ఒకటే. బికాజ్ వెన్ అమెజాన్ థెరపరేట్ అంటే దెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ ఇన్ ఇండియా, బికాజ్ ఇండియన్ సివిలైజేషన్ ఈజ్ ఫార్, అంటే ఇయర్స్ వైజ్ చూస్తే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఉన్నాయి కదా మనకు, 5000 ఇయర్స్ హరప్పన్ మొహంజోదరో కాడికి నుంచి ఇట్లా దొరుకుతాయి మనకు. సో దెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ ద అదర్ వే రౌండ్, రీడిస్కవరింగ్ అంటాం కదా. సో అట్లా నేను చేసుకుంటూ పోయినా. అందుకే పెరటి తోటలలో కూడా రికార్డ్ అవుతుంది, మీ అగ్రికల్చర్ రికార్డ్ కాదు. ఒక పెద్ద గుమ్మడికాయ అయిందంటారా, ఎన్నడైనా అగ్రికల్చర్ రికార్డ్ అయిందా? ఎందుకంటే మీ సైన్స్ చాలా లిమిటెడ్, ఎందుకంటే మీరు చేసే ఇన్పుట్స్ కూడా లిమిటెడ్. ఓ పెరటి తోటలు ఏమవుతుంది, ఇదే బొగ్గు ఉంటుంది, ఇదే యాష్ ఉంటుంది, ఇదే అన్నం చేతులు కడిగి ఉంటారు, ఏదో సాంబార్ వేసి ఉంటారు, ఏదో వేస్తారు కదా, అక్కడ మీకు అది రికార్డు గుమ్మడికాయ అయి ఉంటుంది. ఆ ఫోటో కొట్టి మీ ప్రొఫెసర్లు చెప్తారు, చూసారా గుమ్మడికాయ ఇంత పెద్దగా అవుతుందని. అదే ల్యాబ్లో చూపెట్టమని నాకు. అదర్వైజ్ ప్రతి రికార్డు ల్యాబుల్నే కావాలి నాకు. అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇట్లా అవుతుందా? ఎప్పుడు కాదు. మీరు ఆడ చేస్తే నేను నమ్ముతాను మీ సైన్స్ ఇంకా గొప్పదని. బికాజ్ బియాండ్ సైన్స్ సర్టన్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ విచ్ యూ మై నాట్ డిస్కవర్డ్. అర్థమైంది? ఇవి పెట్టరు అంత మీ వాళ్ళు చాలా ఇది టింగి వాళ్ళు ఏంటంటే డోంట్ వాంట్ టు రివీల్ ఆల్సో. మా అకాడమిక్స్ లో జస్ట్ ఒక వర్డ్ ఒకటే ఉన్నా సార్, సాయిల్ సైన్స్ లో
బయోచార్ అనేది ఉంటుంది అంట, చార్కోల్ రిలేటెడ్. అది నిన్న మొన్న పెట్టిరు నా సొంటలు స్టార్ట్ చేసినాక. కానీ ఇప్పుడు 2005లో నేను చేసినప్పుడు అప్పుడు ఫస్ట్ శాంపుల్ యూనివర్సిటీకి నాతో తీసుకోరు రీసెర్చ్కి. ఫస్ట్ ఒక మేడం ఉండే ఉత్తరాఖండ్లో, ఆమె చెప్తున్న పేర్లు కూడా. తర్వాత కాశ్మీర్లో ఒక ఆయన ఉండే, అంత దూరం మీరు ఇమాజిన్ చేయొచ్చు. తర్వాత ఎవరుండే రాయచూరులు, కోయంబత్తూరులు ఎన్నుకున్నారు, కోయంబత్తూరులు కూడా ఎన్నుకున్నారు. ఈవెన్ క్రీడా వాళ్ళు హౌ టు ప్రొడ్యూస్ అనే మీదే ఫోకస్ చేసారు ఆ టైంలో నేను చేసినాకనే. తర్వాత దెన్ స్టార్టెడ్ ట్రయల్స్ అవన్నీ చేసారు క్రీడా వాళ్ళు. ఈ క్రిసైటల్ మొన్న 2012, 13, 14 తర్వాత నేనే ఒకరికి మెంటర్ ఉన్నప్పుడు వాళ్ళు ఇంక్యుబేషన్లో ట్రయల్స్ అనేది అప్పుడు పెట్టారు. ఇప్పుడు వాళ్ళు వచ్చారు. తర్వాత ఇప్పుడు తెలియనండి మీరు ఇట్లా అన్నీ ఇప్పుడు వచ్చినాయి. అంటే లేటెస్ట్ ఇప్పుడు 2023లో యాజ్ ఆఫ్ నో ఇండియాలో హయ్యెస్ట్ అవేర్నెస్ ఉంది. ఎవ్రీ అగ్రికల్చర్ యూనివర్సిటీ నోస్ దట్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ బయోచార్. మొన్న ఏషియా పెసిఫిక్ది కాన్ఫరెన్స్ అయ్యింది. ఎక్కడ? కన్నా శాంతివనంలో. ఐ వాజ్ వన్ ఆఫ్ ద స్పీకర్స్. సో బయోచార్ గురించి నేను చెప్పినట్టు ఎవరు చెప్పలేదు. వాళ్ళ పేపర్లో మినిమం ఏదో చెప్పుకుంటారు కదా, అట్లా వాళ్ళు ఏదో రాసిండు, వాళ్ళది సిద్ధాంతాలు చెప్పుకుంటారు వేరు. కానీ బట్ ద వే ఐ ఎక్స్ప్లెయిన్ నో బడీ ఎక్స్ప్లెయిన్. బికాజ్ ఎందుకంటే వాళ్ళు ఏదో పేపర్లు రాసి ప్రమోషన్లు కొట్టుకొని ఎక్కడో పోవాలని చూస్తారు. కానీ ఈ యొక్క ఎక్స్పాన్షన్ అంటాం కదా, ఇప్పుడు ఎవరిదాన్ని ఇల్లు తగలబడుతుంటే నీళ్ళ బాటిల్ పట్టుకొని కూర్చుంటారా, చల్తారా? యాటిట్యూడ్ లేదు. బికాజ్ దేర్ ఈజ్ అర్జెన్సీ అని అందరికి తెలుసు. స్టిల్ దే ఆర్ డూయింగ్ లైక్ క్లాసికల్ రీసెర్చ్. ఎంజాయ్ చేస్తూ ప్రమోషన్లు వస్తాయి, ఎన్ని పేపర్లు రాస్తే అన్ని ప్రమోషన్లు, ఎన్ని పిహెచ్డీలు వస్తే అన్ని ప్రమోషన్లు. అర్థమైంది కదా లెవెల్స్. సో ఫర్ దట్ దే ఆర్ హ్యాపీ. బట్ రియల్ కాజ్ అని అంటాం కదా, చేయాలంటే దిగాల్సిందే. నేను దిగినా అప్పుడు రైతులకు మరి ఎట్లా చెప్పాలి నేను? ఐ మేడ్ ట్రయల్స్ ఇన్ ద ఫీల్డ్స్, ఐ వర్క్ విత్ ఫార్మర్స్, వాళ్ళ కాన్ఫిడెన్స్ తెప్పినికి ట్రై చేసిన. సో అవన్నీ ఇట్ హ్యాపెండ్ ఓవర్ ఎ ప్రాసెస్లో. సో నౌ ఇట్స్ ఎ సైన్స్, ఇట్స్ అంటే స్లోలీ ఇంకా ఇంప్రూవ్మెంట్స్ ఆర్ హ్యాపెనింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అది షేరింగ్ కూడా కావాలి. నేను అన్నీ షేర్ చేసిన, ఫెయిలియర్స్ షేర్ చేసిన, సక్సెస్ షేర్ చేసిన, అన్నీ షేర్ చేసిన. హయ్యెస్ట్ మీరు బ్లాగులు అనండి, వీడియోలు అనండి, యూ కెన్ గో అండ్ జస్ట్ సర్చ్ ఇన్ మై నేమ్. యూట్యూబ్లో కూడా హయ్యెస్ట్ నాదే ఉంటుంది. ఎందుకుంటుంది? ఇన్ఫర్మేషన్ షేర్. బికాజ్ వేరే వాళ్ళు షేర్ చేయరు. బిజినెస్ మోడల్ అని చెప్పి అన్నీ క్లోజ్ చేసుకొని కూర్చుంటారు. అర్థమైందా? అట్లా నాకేం లాభం, నాకేం లాభం, నాకేం లాభం, ఇది ఒకటే ఉంటుంది. కమర్షియల్ అయిపోయాయి. ఉండొద్దని అంటలేను, కమర్షియల్లో కూడా ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. కానీ ఇంత నేరోగా ఉండడం అనేది ఐ థింక్ ఇంకా మోడల్ చాలా ఇవైతుంది. అది మిమ్మల్ని ఎవరైనా అన్నారా సరే బయోచారి బొగ్గును పట్టుకొని తిరుగుతున్నారు, ఇది ఏం యూజ్ అవుతుంది అంటే స్టార్టింగ్లో మీరు దీని గురించి ఇనిషియేషన్ చేసినప్పుడు? నన్ను బొగ్గు సార్ అన్నారు. నాకు వచ్చిన పేర్లల్లో పొయ్యిల మీద వర్క్ చేస్తే పొయ్యిల సార్ వచ్చిన. నేను వాటర్ యూజ్ ఎఫిషియన్సీ మీద పనిచేస్తే సెన్సార్ల సాయి భాస్కర్ అన్నారు. అంటే పేర్లు వస్తాయి పర్ఫెక్ట్. ఇంట్లో కూడా పేర్లు పెడతారు. ఈయన చదువుకొని చూడు ఏం చేస్తున్నాడా అంటారు కదా. బొగ్గు పట్టుకొని తిరిగితే ఏమంటారు పొద్దుగాలు లేచి. సో అవన్నీ నేచురల్. అది దట్స్ పార్ట్ ఆఫ్, బికాజ్ వెన్ మెనీ పీపుల్ అరౌండ్ యూ ఆర్ నాట్ అప్ టు దట్ లెవెల్. ఇప్పుడు నేను బయోచార్ అని మాట్లాడితే దెర్ ఇస్ ఎ డిఫరెంట్ రెస్పెక్ట్. నేను 2005లో మాట్లాడితే నన్ను అట్లనే చూసింటారు అందరు కూడా. ఈవెన్ యూనివర్సిటీ వాళ్ళు అయితే అసలు ఇదేం సైన్స్ అన్నారు అని అన్నారు. బట్ నౌ దే రియలైజ్ ఇట్స్ ఓకే. అంటే సమ్టైమ్స్ వీ విల్ బీ హెడ్ ఆఫ్ టైమ్స్. ఇట్ డజంట్ మ్యాటర్, ద టైమ్ విల్ కమ్ అంటాం కదా. నౌ ద టైమ్ హెస్ కమ్. ద టైట్రేషన్ అంటాం కదా, ఎగ్జాక్ట్లీ ద టైట్రేషన్ ఈజ్ హ్యాపెనింగ్ నౌ. కలర్ చేంజ్ అనేది మొదలైంది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అట్లీస్ట్ ఇన్నేళ్లకు ఇట్ గాట్ ఇన్ టు.
అదర్వైజ్ ఐ టేకన్ ఆపర్చునిటీ ఇన్ ఎవ్రీ లెక్చర్, సంబంధం ఉన్నా లేకున్నా కొంచెం ఛాన్స్ దొరికితే బయోసారి చెప్పటం. డౌన్ టు ఎర్త్లో ఫస్ట్ వచ్చింది నాది, అది అంత స్ప్రెడ్ ఉంటుంది కదా. సిఎన్ఎన్లో వచ్చింది డాక్యుమెంటరీ, సిఎన్ఎన్ ఛానల్ అని ఉంటుంది కదా ఒకటి, అందులో డాక్యుమెంటరీ వచ్చింది. తర్వాత ప్రెస్ ఈనాడులో అన్నిట్లో వచ్చింది ఎర్లియర్, బట్ అప్పుడు అంతా పట్టించుకోలేదు, ఇప్పుడు పట్టించుకుంటారు, అంతే తేడా. ఇప్పుడు బయోచార్ కల్చర్ బుక్ అనేది ఫస్ట్ బుక్ నేను రాసింది ఇండియాలో అయితే, అదని ఆథర్ నేనే ఫస్ట్ ఈ సబ్జెక్ట్లో రాయడం కూడా. ఇప్పటికీ రికగ్నైజ్ చేయని యూనివర్సిటీస్ ఏమైనా ఉన్నాయా సార్? అంటే నేను మోస్ట్లీ అంటే టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, అకాడమిక్ బుక్స్ అనేవి టీఎన్ఏయు ఫాలో అవుతాను. సో నేను కొంచెం దీనికి సంబంధించింది ఏమన్నా ఉంటుందా అని టీఎన్ఏయు వెబ్సైట్లో చూసాను సార్, కానీ అసలు దాని గురించి అంత కనీసం టాపిక్ హెడ్డింగ్ కూడా అంత ఏం లేదు. అదే వాళ్ళు జనరల్గా ప్రొఫెసర్లు అందరూ 30 ఏళ్ళ పాతే చదివి టెక్స్ట్ బుక్ రాస్తారు వెనకటిది. సో ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అనేది ఎప్పుడు ఉండదు టెక్స్ట్ బుక్లో, గుర్తుపెట్టుకోండి. మీకు పాస్ట్ నాలెడ్జ్ని కన్సాలిడేట్ చేసి ఇచ్చేది టెక్స్ట్ బుక్. ఇఫ్ యూ నీడ్ టు బి హెడ్ ఆఫ్ టైమ్స్, దెన్ యూ హ్యావ్ టు బి ద ఇన్నోవేటర్, యూ హ్యావ్ టు బి ద పాత్ బ్రేకర్, యూ హ్యావ్ టు బి లైక్ నేనున్నా. నా పర్పస్ ఏంది, మిలియన్ మందికి సంబంధించిన ఏ అంశమైనా నాది అనుకున్నాను. సబ్జెక్ట్ పక్కన పెట్టండి. సో పొయ్యిలు 5 లక్షల మంది చనిపోవడం గుర్తుపెట్టుకోండి. మిలియన్స్ ఆఫ్ మందికి పొయ్యి కావాలనా లేదా? మీ ఇంట్లో కూడా ఉంటుంది, ఇండియన్ కేనో దగ్గర ఉంటుందా లేదా? మరి ఇంత ఫండమెంటల్ దానికోసము ఈజ్ దేర్ ఎనీ కోర్స్? ఐటీఏ ఉందా, పాలిటెక్నిక్ ఉందా, ఇంజనీరింగ్ ఉందా? కుకింగ్ ఈజ్ ఫండమెంటల్ అన్నప్పుడు మనము చెఫ్లను తయారు చేసేది ఉంది, కానీ పొయ్యి మీద ఉన్నదా ఏమన్నా? హయ్యెస్ట్ లెవెల్ చెఫ్లను చేస్తాం, అర్థమైందా? కానీ పొయ్యి మీద ఒక్కడి కోర్స్ అని ఉందా? మరి ఇంతమంది ఎట్లా మేనేజ్ చేస్తారు? ఏ సైన్స్ వాడుతారు? సో ఐ హ్యావ్ టేకన్ ఆన్ మై సెల్ఫ్. మూన్ మీద పోనీకే మస్తు రీసెర్చ్ చేయడానికి కొంటారు రెడీగా, ఈడ కూర్చొని కూడా మీద చూస్తుంటారు. పొయ్యి చూడరా మరి? పొద్దుగాలేస్తే పొయ్యి కనబడుతుంది. ఓ దాబాలు అది తింటుంటావు, పొగ వస్తుంటుంది. ఓ సైంటిస్ట్ పోయి హెల్ప్ చేయొచ్చు కదా. నీ ప్రొపల్షన్ అన్నీ ఎందుకు నీ ల్యాబొరేటరీస్ చేయలే? బికాస్ దే థాట్ దిస్ ఈజ్ నాట్ ఏ డిగ్నిఫైడ్ థింగ్, లెట్ అస్ లీవ్ ఇట్ టు ఉమెన్. ఉమెన్ రిలేటెడ్ టెక్నాలజీస్ అన్నీ కూడా ఫస్ట్ చాలా మటుకు దే వర్ నెవర్ టేకిన్ కేర్. ఇప్పుడు కూడా మీరు చూడండి, పూలు తెంపనీకే ఆడవాళ్ళు పోతారు, దున్నడానికి మొగైనాక ఆడ ఫోన్ కొడితే ట్రాక్టర్ దున్నిపోతుంది. అంటే టెక్నాలజీలు కూడా, సో మోర్ జెండర్ బయాస్ కూడా ఉంటుంది ఇందులో అట్లా. సో అట్లనే సాయిల్ అనేది ఒక బిగ్ థింగ్, మిలియన్స్ ఆఫ్ పీపుల్కి సంబంధించింది. సో అదొక ఇష్యూ. దెన్ వాటర్ అనేది ఒక ఇష్యూ, ఐ వర్క్ ఆన్ దట్. క్లైమేట్ చేంజ్ ఇది బిగ్గర్ ఇష్యూ, ఐ వర్కింగ్ ఆన్ దట్. సో అట్లా ఎడ్యుకేషన్ అనండి, ఐ వర్కింగ్ ఆన్ దట్. లీడర్షిప్ అనండి, ఐ వర్కింగ్ ఆన్ దట్. సో ఇట్లా ఏవైతే ఇష్యూస్ బిగ్గర్ ఉంటాయో దాని మీద వర్క్ చేస్తున్నారు అంతే. అట్లా మీరు కూడా సబ్జెక్టులు పక్కన పెట్టండి. ఎనీ డే యూ కెన్ లర్న్ ఎనీథింగ్. నిన్న మొన్న లాస్ట్ 3 నెలల్లో బొమ్మలు ఎట్లా వేయాలని నేర్చుకున్నాం. అవుతారా? ఎందుకు నేర్చుకోండి మీరు కూడా. అందులో సైన్స్ ఉంటుంది. సిలికాన్ అంటే ఏంది, అది కొన్నా ఫస్ట్ చేస్తే తప్పయింది, మళ్ళీ తెచ్చినా మళ్ళీ వేసినా కొంచెం ఇన్వెస్ట్మెంట్ కూడా అవుతుంది. బట్ ఐలాండ్ ఫైనల్గా నాకేం కావాలి, నాకు బయోచార్ బుద్ధ కావాలి, చేసుకున్నా, పెట్టుకున్నా, అందరికీ ఇస్తున్నాను అంతే. ఐఎమ్ వెరీ హ్యాపీ. అట్లీస్ట్ అవేర్నెస్ కాదు, ఒక మీడియా కదా, అర్థమైంది. బెస్ట్ ప్రోడక్ట్ కూడా సార్, సింథటిక్ కొనుక్కొచ్చి పెట్టుకుంటే యూజ్ ఏమి ఉండదు, ఇది యూజ్ ఉంటుంది కదా. మళ్ళీ పెయింట్ గింటి ఏమి ఉంటుంది, నేచురల్గా ఉంటుంది అట్లా. సో అందుకని ఏది చిన్నది ఏది పెద్దదని అనుకోవద్దు. ఇది ఫస్ట్ మీరు అనుకునేది లైఫ్లో. రెండవది హ్యూమస్ అని అంటాం కదా, హ్యూమన్ బీయింగ్ అనేది హ్యూమస్ తోటి వచ్చింది. హ్యూమస్ ఏంటి? ఇట్ ఈస్ అన్ అమాల్గమేషన్ ఆఫ్ ఆల్ ద డిగ్రేడెడ్ అండ్ డెట్రిటస్ అండ్ డీకంపోజింగ్ మెటీరియల్, అంతే కదా. అంటే దట్ ఈస్ ఫండమెంటల్ బ్లాక్ ఫర్ ఎనీ గ్రోత్. సో హ్యూమన్ బీయింగ్ అనేది ఆ లెవెల్లో ఉంటే డెఫినెట్గా యూ విల్ గ్రో, యూ విల్ కాంట్రిబ్యూట్ టు ద గ్రోత్.
అందుకే హ్యూమన్ అట్లనే వచ్చింది పదాలు. అర్థమైందా? సో జనరల్గా చదువుకున్న వాళ్ళంతా మీదికి పోతారు. అంటే జనరల్గా చిన్న చిన్న పనులు నాకు ఎందుకన్నా అనుకుంటారు. దేర్ ఇస్ నథింగ్ స్మాల్. అర్థమైందా? సో ఇది కూడా మీకు అవసరం యూత్కి. ఇప్పుడు జరిగే ఆన్గోయింగ్ రీసెర్చ్లు జరుగుతున్నాయి కదా బయోచార్ మీద, అది ఫ్యూచర్ అంటే ఇంపాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సార్, అకాడమిక్ వైజ్ కానీ లేకపోతే అవేర్నెస్గా కానీ? అవుతుంది. యాక్చువల్గా ఇప్పుడు మీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కొలాప్స్ అయ్యి కొత్త సిస్టమ్ వస్తుంది. ఎందుకంటే మీరు చదివే చదువుకి జాబులు లేవు, అంతే కదా. మళ్ళీ వచ్చి ఇప్పుడు నాతోటి ఎందుకు వినాలి? ఇంత చదివి ఏ అగ్రికల్చర్ చదివినంతో వినాలన్నా? సో అవన్నీ కూడా రిడెండెంట్ అంటాం కదా. ఏదో ఉత్తగ కూర్చుంటిల్ పని లేక పిచ్చి పనులు చేస్తారని ఓ దగ్గర వేస్తారు. శిక్షణ రెండు ఒకటే. శిక్ష అంటే జైలు వేస్తారు, శిక్షణ అంటే అది కూడా రూమ్లలో వేసి తిండి పెట్టి ఇంత బుద్ధి చెప్తారు అంతే కదా. అందులోకి పోయిన వాళ్ళు చక్కగా అవుతారు, ఇంట్లోకి పోయిన వాళ్ళు చక్కగా అవుతారు. ఆడ కూడా పీజీలు చేయొచ్చు, ఈడ పీజీలు చేస్తారు, అంతే కదా. బయటకు వస్తారు కదా, ఏం చేస్తారు? ఉత్తగ కూర్చోబెట్టలేక పంపుతారు అన్నట్టు. అందుకే యూ నీడ్ టు బి మోర్ అడాప్టివ్, యూ నీడ్ టు బి మోర్ ఫ్యూచరిస్టిక్, యూ నీడ్ టు టేక్ బిగ్గర్ ఛాలెంజెస్. ఎవ్రీ డే యూ హ్యావ్ టు యాక్సెప్ట్, క్రియేట్ ఏ వాల్యుబుల్ డే. దెన్ డెఫినెట్గా మీకు లైఫ్ వర్త్ అనిపిస్తుంది. యూస్ఫుల్నెస్, రిసోర్స్ అని అంటాం కదా, రిసోర్స్ అంటాం మనం. సో రిసోర్స్ అంటే యూస్ఫుల్నెస్ ఉంటేనే రిసోర్స్ అవుతాం. అది కూడా యూ హ్యావ్ టు క్రియేట్. సరేనా మరి? థ్యాంక్ యూ.